రెండవ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 17 మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. ఆసా ప్రభునందు నిద్రించగా తరువాత అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. చాలు, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం అర్థమయ్యే రీతిలో దేవుడు మనతో మాట్లాడినట్టుగా మరి మాధవ ప్రార్థన చేస్తాం. చేయమని వాక్యం కోసం ప్రార్థన చేయండి. ప్రభా, నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ప్రభా, ఆయా ఫలింపు దయచేయమని, ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించి ఆమెను ముద్రేసి ఫలింపు దయచేయమని పరాక్రమశాలి అనేసి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆసా కుమారుడైన యెహోషాపాతు గురించి మనము బిడ్డరా వింటూ ఉండగా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకించుదము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషాపాత్ చాలా దేవుని కొరకు నమ్మకంగా జీవించిన భక్తుడు. బిడ్డరా, నా వైపు చూడాలా, ధ్యానిస్తున్న ప్రతి ఒక్క రాజుని, ఇంతవరకు మనము నేర్చుకుంటూ వెళుతున్న ప్రతి ఒక్క రాజుని మనం గమనించినప్పుడు వారిలో కాస్త మంచి ఉంది, కాస్త చెడు ఉంది. ఇంతవరకు మనము ధ్యానించిన రాజులలో అంతా మంచి అని నాకు తెలిసి ఒక్క రాజు గురించి కూడా మనం వినలేదనుకుంటా. అలాగే ఇంతవరకు మనం ధ్యానించిన రాజులలో అంతా చెడే అని కూడా ఒక్క రాజు గురించి కూడా మనం మాట్లాడుకోలేదు. కాబట్టి ఇంతవరకు మనం విన్న వారందరిలో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. వారి జీవితంలో కనపడుతున్న చెడు మన జీవితంలో కనిపిస్తే ఒకవేళ దాన్ని వదిలేసుకోవాలి. వారి జీవితంలో కనిపించే మంచి ఒకవేళ మన జీవితం లేకపోతే మనము ఖచ్చితంగా ఆ మంచిని తీసుకోవాలి, సంపాదించుకోవాలి. కాబట్టి చెడుని వదిలిపెట్టాలి, మంచిని తీసుకోవాలి. ఇదే మన సారాంశం మొత్తం ఇదే. సౌలును తీసుకున్నాం. సౌలులో ఉన్న చెడు ఏంటి? మాట వినలా. సౌలులో ఉన్న చెడు మాట వినలా. అమాలేకులు అందరూ చంపేమంటే కొందరు చంపేశాడు. ఇది ఎందుకు చేసావనంటే నా దేవుని కోసం, దహన బలి కోసం అని సౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒకడు దహన బలులు నైవేద్యాలు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? కాదు. మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దహన బలులు అర్పించడం కంటే మాట వినటం సంతోషం అన్నాడు. ఈ సౌలును బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన జీవితాలలో దహన బలులు అర్పించడం కంటే కూడా, దేవుని కోసం నైవేద్యాలు అర్పించడం కంటే కూడా, దేవుని కోసం విస్తారమైన కానుకలు అర్పించడం కంటే కూడా దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు? ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే సంతోషిస్తాడు ఆయన. కాబట్టి సౌలును బట్టి మనకు అర్థం అవ్వాలి, దహన బలులు, నైవేద్యాలు, కానుకల కంటే కూడా ఆయన సంతోషించాలంటే ఆయన మాటకి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సౌలు. దావీదేంటి? చాలా గొప్పోడు. కష్టం వస్తే యుద్ధం యెహోవాదే అంటాడు. తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. విశ్వాస వీరుడు, కీడుకు ప్రతి కీడు చేయని వాడు, గొప్ప ఆరాధన వీరుడు. ఆకలేసిన, దాహం వేసిన
అవమానమైన, నిందైన, కష్టమైన మొత్తం ఆరాధనే. సమస్తము బలమైన విశ్వాస వీరుడు దావీదు అని చెప్పాలి. అదంతా మనం మంచి, ఖచ్చితంగా దావీదులో మంచి తీసుకోవాలి. కానీ ఇంత మంచి దావీదు ఏం చేశాడు? ఆఖరికి వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసి ఆ వ్యభిచారాన్ని కప్పించడానికి మర్డర్ కూడా చేశాడు మళ్ళా. అదే దావీదే. కాబట్టి ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? మనం మంచి తీసుకోవాలి, చెడు విడిచిపెట్టాలి. దావీదు కుమారుడు సొలొమోను మహా గొప్ప జ్ఞాని. ప్రార్థన చేయాలా, ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలి నాయన, జ్ఞానం లేకపోతే బ్రతకలేనయ్యా, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. అదే మంచి జ్ఞాని ఏమయ్యాడు? 1000 మంది భార్యలు, అన్యులతో సహవాసం చేసి విగ్రహాధికుడైపోయి. కాబట్టి సొలొమోనులో మంచి ఏంటంటే జ్ఞానవంతుడు తీసుకోవాలి. సొలొమోనులో ఉన్న చెడు ఏంటంటే అన్యులతో సహవాసం, పాడైపోయాడు, వదిలేసేయాలి. మనం సహవాసం వివృతం. నెక్స్ట్ రెహబాం. రెహబాం అంటే మనకేమర్థమవుతుంది? రెహబాం నాకు తెలిసి వీటిలో మంచి ఏం లేదు, మంచి చాలా తక్కువే, చెడే ఎక్కువ ఉంది. ఏంటా చెడు? పెద్దల ఆలోచన తీసుకోక తనతో వయసు వారి ఆలోచన తీసుకున్నాడు. కాబట్టి హెచ్చరిక పాఠం ఏంటయ్యానంటే, రెహబామును బట్టి మన జీవితాల్లో కూడా పెద్దల ఆలోచనే ముఖ్యం. మనకి యవ్వనస్తుల ఆలోచనలు, ఇప్పుడున్న టీనేజ్ ఆలోచనల కంటే పెద్దల సలహా మనకు చాలా అవసరము అనేది రెహబామును బట్టి మనకు అర్థమవుతుంది. అలా పెద్దల ఆలోచన త్రోసివేశాడు కాబట్టి రాజ్యం చీలిపోయింది. అందుకనే సంఘాలలో, కుటుంబాలలో ఇంటి పెద్ద, సంఘ పెద్ద, ఇలాంటి పెద్దలు ఉండాలి. పెద్దలు ఉంటే ఏం చేస్తారు? పెద్దలు మంచి ఆలోచనలు ఇస్తారు. ఆలోచనకర్తలు అనేకలు ఉంటారు, మనకు ఆశీర్వాదం అని. రెహబాము మనకేమర్థమవుతుందంటే, ఇతను పెద్దల ఆలోచనలు త్రోసివేశాడు, మనం అలా చేయకూడదు అని ఆ పాయింట్ హెచ్చరికని మనం తీసుకోవాలి. రెహబాము కుమారుడు అబియా చాలా గొప్పడు, యుద్ధవీరుడు, ప్రవీణుడు, శూరుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, యుద్ధంలో దిగితే ఇంకా మంచి యుద్ధశాలి. కానీ క్యారెక్టర్ సరిలేదు. ఏం సరిలేదు? క్యారెక్టర్, ప్రవర్తన సరిలేదు. నేను అంటాను, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా, ఎంత యుద్ధశూరుడివైనా, ఎంత పరాక్రమశాలివైనా, నీ గుణం సరిలేకపోతే, క్యారెక్టర్ బాగాలేకపోతే అంతా వేస్టే. అబియాని బట్టి మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టి మనం ఎంత శూరులమా ముఖ్యం కాదు, మన క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందా అంతే ముఖ్యం. ఇది అబియా అంటే. నెక్స్ట్ ఆశ. ఆ ఆశను బట్టి మనకేమర్థమవుతుంది? ప్రారంభం ముఖ్యం కాదు. ప్రారంభంలో అప్పట్లో చేసిన ప్రార్థన, అప్పట్లో చేసిన భక్తి, అప్పట్లో చేసిన విశ్వాసం, అప్పట్లో ఉన్న ఆత్మీయత ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టము అని అర్థమవుతుంది మనకి. ఇలా ప్రతి వ్యక్తిని మనం తీసుకుంటే కొంత మంచింది, కొంత చెడుంది. మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. నా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజైన తర్వాత, ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజైన తర్వాత అతను ఏం చేస్తాడు చెప్పంటారా? బైబిల్ తీయండి. యెహోషాపాతు 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను, షమాయాను అను లేవీలను, యాజకులైన ఎలీషమాను, యెహోరామును పంపెను. నెక్స్ట్ వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించుచు. చాలు. నా దేవుని బిడ్డలారా, ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదా దేశానికి రాజైన తర్వాత ఇంచుమించు 25 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించాడు. 25 ఏళ్ళు యూదా దేశాన్ని పరిపాలిస్తే దేవుని కొరకు చాలా భయభక్తులు కలిగిన వాడిగా, చాలా గుణము కలిగిన వాడిగా యెహోషాపాతు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇతను రాజైన తర్వాత, అతను రాజైన 3వ సంవత్సరానికే ఏం చేశాడంటే, యూదా దేశమంతటా లేవీలను, యాజకులను సిద్ధపరిచాడంట.
వాళ్ళ లిస్ట్ ఉంది ఇక్కడ లేవీయులు యాజకులు తన ఏలుబడిలో 3వ సంవత్సరాన యూదాపట్నంలో జనులకు ధర్మశాస్త్రాన్ని బోధించుటకై పెద్దలైన లేవీయులను యాజకులను అతను సిద్ధపరిచి సమకూర్చి ఏం చేశాడు? యూదా దేశమంతటా ధర్మశాస్త్రాన్ని బోధించుటకు యాజకులను లేవీయులను సిద్ధపరిచి యూదా దేశమంతా సంచారం చేసి యూదా దేశమంతా ప్రకటించి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతను యాజకులను లేవీయులను సిద్ధపరిచాడని యెహోషాపాతు గురించి మొట్టమొదటిగా మనం వింటున్నాం. నా దేవుని బిడ్డలారా, యెహోషాపాతులో మనకేమర్థమవుతుందంటే దేవుడు నాకు అప్పగించిన ఈ దేశం క్షేమంగా ఉండాలంటే, దేవుడు నాకు అప్పగించిన ఈ రాజ్యం నెమ్మది పొందుకొని ఉండాలంటే, దేవుని చేత నాకు అనుగ్రహించబడిన ఈ యూదా పట్టణం, యూదా దేశం, యూదా రాజ్యం క్షేమముగా నెమ్మది కలిగి అభివృద్ధి కలిగి జీవించాలంటే ఈ యూదా దేశంలో దేవుని వాక్యం విస్తారంగా ప్రకటించబడాలి, దేవుని ధర్మశాస్త్రము విస్తారంగా ప్రకటించబడాలి. యూదా దేశమంతా ఎక్కడ చూసినా దేవుని వాక్యం చేత, దేవుని సువార్త చేత, దేవుని మాటల చేత దేశాన్ని కడితే, దేశానికి సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా ఈ దేశం ఏం చేస్తుందంటే నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానాన్ని పొందుకొని శత్రువు సైన్యమంతటి నుంచి తప్పించబడడానికి బాగుపడుతుందని చెప్పేసి యెహోషాపాతు రాజైన 3వ ఏటే దైవజనులను సిద్ధపరిచి లేవీయులను, యాజకులను అంటే దైవ సేవకులను, ప్రవక్తలను, దైవ జనులను సిద్ధపరిచి ఇతను ఇదిగో ధర్మశాస్త్రం తీసుకోండి, ధర్మశాస్త్రం చేత పట్టుకోండి. మీరేం చేస్తారంటే లేవీయులారా, యాజకులారా మీరేం చేస్తారంటే యూదా దేశం అంతా తిరిగి దేవుని సువార్త ప్రకటించండి. మీరంతా ధర్మశాస్త్రాన్ని బోధించండి. లేవీయులు, యాజకులు, దైవజనులారా, ప్రవక్తలారా, ఇదిగో మన దేశం నెమ్మదిగా ఉండాలంటే, నాకు అప్పగించబడి దేశం క్షేమాన్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సువార్త ప్రకటించబడాలి. ఎక్కడ సువార్త ప్రకటించబడితే అక్కడ దేశం క్షేమంగా ఉంటుంది. ఎక్కడ దేవుని ధర్మశాస్త్రం బోధించబడితే అక్కడ దేశం నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడ దేవుని వాక్యం విస్తారంగా ప్రకటించబడితే అక్కడ దేశం క్షేమాన్ని పొందుకుంటుంది. కాబట్టి లేవీయులను, యాజకులను యెహోషాపాతు సిద్ధపరిచి వారి చేత దేవుని వాక్యాన్ని దేశమంతటికి ప్రకటింపజేశాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే దేవుని వాక్యానికి అతను ఇస్తున్న గౌరవం, దేవుని వాక్యానికి అతను ఇస్తున్న విలువ, ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్ర గ్రంథానికి ఒక మాటలో చెప్పాలంటే బైబిల్కు అతను ఇస్తున్న గౌరవం, అతను ఇస్తున్న విలువ నాకు తెలిసి ఇంకా ఏ రాజు కూడా ఇవ్వలేదు. యెహోషాపాతు లాగా బైబిల్ చేత పట్టించి ఇదిగో ఈ బైబిల్ మాటలు దేశంలో ప్రకటించండి, ఈ బైబిల్ ఉన్న మాటలు గ్రామాల్లో ప్రకటించండి, ఈ బైబిల్ ఉన్న మాటలు వీధుల్లో ప్రకటించండి అని ధర్మశాస్త్రాన్ని చేత పట్టించి యాజకులను, దైవజనులను సిద్ధపరిచిన వాడు యెహోషాపాతు లాంటి రాజు ఇంకెవరు లేరు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, అలాగా దైవజనుల వెనకాల ఉండి ప్రోత్సహించే వాళ్ళు, దైవ సేవకుల వెనకాల ఉండి ఒక ప్రోద్బలంగా, ఒక ఎంకరేజ్గా సేవకులు ప్రోత్సాహపరిచేవారు, సేవకులు బలపరిచేవారు, సేవకుల లేవనెత్తేవారు నేటి దినాల్లో అయితే కంప్లీట్గా అసలు ఎవరు లేరు. కానీ యెహోషాపాతులో మనం నేర్చుకోవాల్సిన మనం తీసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన లెసన్, పాఠం ఏంటంటే ఇతను దేవుని వాక్యానికి ఇచ్చే విలువ, దేవుని వాక్యమైన బైబిల్కి ఇచ్చే విలువ, దేవుని ధర్మశాస్త్ర ఈ గ్రంథానికి ఇచ్చే విలువ అతను అంతా ఇంత కాదు. గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చాలా అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, అత్యధికంగా గౌరవిస్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు ప్రజలు వింటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు ప్రజలు వింటే ఖచ్చితంగా వారు బాగుపడతారని చెప్పి యాజకులను, లేవీయులను, దైవజనులను సిద్ధపరిచి వారి చేత దేవుని వాక్యాన్ని దేశమంతా ప్రకటింపజేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈరోజు మన జీవితాలను బాగు చేసేది, మన కుటుంబాలను బాగు చేసేది, మన కుటుంబాలను కట్టేది, మన సంఘాలను కట్టేది, మన జీవితాల్లో మనకు క్షేమము, నెమ్మది, విడుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం, స్వస్థత, విమోచన ఏది కలిగిస్తుందా అని అంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే.
ప్రభు అంటాడు కదా, ఈయన మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వానలు వచ్చినా వరదలు వచ్చినా వాక్యం అనే బండ మీద తన పునాది కట్టబడుతుంది. కాబట్టి వానలు వరదలు ఎన్ని తుఫానులు సుడిగాలు ఎన్ని చెలరేగినా బండ మీద, దేవుని వాక్యం అనే బండ మీద కట్టబడిన ఇల్లు ఎన్నటికి కూలిపోనేరదు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కడుతుంది, దేవుని వాక్యం జీవింపజేస్తుంది, దేవుని వాక్యం ఆశీర్వాదం ఇస్తుంది, దేవుని వాక్యం ఆరోగ్యం ఇస్తుంది, దేవుని వాక్యం స్వస్థతనిస్తుంది, దేవుని వాక్యం విడుదలిస్తుంది, దేవుని వాక్యం విమోచనిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది, దేవుని వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఈ సంగతి గమనించిన యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో లేవీలారా, యాజకులారా, మీరేం చేస్తారంటే ఇదిగో యూదా దేశం అంతటా ధర్మశాస్త్రం చేత పట్టుకోండి, ధర్మశాస్త్రం చేత పట్టుకొని యూదా దేశం అంతటా మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. నేను అంటాను, అసలు మన సంఘాల్లో కుటుంబ ప్రార్థనలు కనుమరుగైపోయినాయి. ప్రోగ్రానా వింటున్నావా? మన సంఘాల్లో కుటుంబ ప్రార్థనలు కరువైపోయినాయి. అసలు ఎందుకని? యెహోషాపాతులాగా మా దేశంలో వాక్యం ప్రకటించబడాలి, మా కుటుంబాల్లో దేవుని వాక్యం ప్రకటించబడాలి, మా సందుల్లో మా వీధుల్లో దేవుని వాక్యం ప్రకటించబడాలి అని కోరుకునే విశ్వాసులు, అని కోరుకునే క్రైస్తవులు అసలు లేనే లేరు. 0%. యెహోషాపాతుకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం ప్రకటించబడితే, దేవుని వాక్యం దేశంలో, రాజ్యంలో, కుటుంబాల్లో, సందుల్లో, వీధుల్లో ఎక్కడ వాక్యం ప్రకటించబడితే, ఎక్కడ ధర్మశాస్త్రం వినిపించబడితే, ఎక్కడ ధర్మశాస్త్రపు మాటలు ప్రకటించబడితే అక్కడ దేశం క్షేమంగా ఉంటుందని యెహోషాపాతుకు ఐడియా ఉంది. ఈరోజు మనకు గ్రహించలేని విషయం ఏంటంటే, అసలు దేవుని వాక్యం గురించి అవగాహన లేదు, ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహనే మన హృదయాల్లో లేదు. దేవుని వాక్యం ప్రకటిస్తే, దేవుని వాక్యం విత్తబడితే, దేవుని వాక్యం ఎక్కడ ప్రకటిస్తే అక్కడ విడుదల విమోచన ఉండే సంగతి మనకు లేదు, గ్రహింపు లేదు. కాబట్టి ఈనాడు కుటుంబ ప్రార్థనలు కనుమరుగైపోయినాయి, వీధి ప్రార్థనలు కనుమరుగైపోయినాయి. బిడ్డలారా, అసలు కుటుంబాల్లో ప్రార్థనలు జరగడం మానేసాం అసలు. ఎందుకంటే దేవుని వాక్యం మా కుటుంబాల్లో ప్రకటిస్తే మాకు ఆశీర్వాదం అనే ఇంగిత జ్ఞానం అనే ఆలోచన ఈరోజు క్రైస్తవులకు లేకపోవడం చాలా దురదృష్టకరం. పెట్టారు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుని యొక్క మాటలు ఎక్కడ ప్రకటించబడితే అక్కడ వెలుగు కలుగుతుంది, దేవుని యొక్క వాక్కులు ఎక్కడ వినిపించబడితే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని మాటలు, దేవుని కార్యాలు సంఘాలలో, కుటుంబాలలో, వీధులలో, సమాజంలో నా దేవుని బిడ్డలారా వినిపించబడాలి. నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుని మాటలే, దేవుని వాక్కులే కుటుంబాలని, బ్రతుకుల్ని, హృదయాలను, జీవితాలను కట్టే మాటలు. బైబిల్ మాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలో ఇదే నాకు రాశాడు కీర్తనకారుడు ఆ మాట. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలు ఇదే నాకు నెమ్మదినిచ్చాను. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మళ్ళీ బ్రతికిస్తుంది. అంటే దేవుని వాక్యము బ్రతికించేది, దేవుని వాక్యం బ్రతికిస్తుంది, దేవుని వాక్యము జీవింపజేస్తుంది, దేవుని వాక్యం జీవాత్మను మన జీవితంలో అనుగ్రహింపజేస్తుంది. అది భయంకరమైన ఎండిపోయిన ఎముకల లోయ. ఆ భయంకరమైన లోయలు అన్ని ఎండిపోయిన ఎముకలే. ఆ ఎముకలు ఎవరు? ఇజ్రాయేలీలు. ఎండిపోయిన ఎముకలు అనుకుంటున్నాయంట మనం ఎండిపోయాం, మనం మూడుబారిపోయాం, మన ఆశలు విఫలమయ్యను, మన ఆశ భంగమైంది, మనం మూడుబారిపోయాం, మనం నాశనమైపోతుమి అని ఎముకలు అనుకుంటున్నాయంట. ఆ ఎముక లోయలో దేవుడు దైవజను పంపిస్తాడు యెహెజ్కేలుని. యెహెజ్కేలు, నరపుత్రుడా, ఇదిగో ఎండిపోయిన ఎముకల లోయ, చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయినాయి, చనిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయినాయి, అవన్నీ ఎండిపోయిన ఎముకలు, కేవలం అది వట్టి ఎముకల లోయ అంతే. ఏం చేయాలి ప్రభువా? వెళ్ళు, ఆ ఎండిపోయిన ఎముకల లోయలోనికి వెళ్ళి
ఏం చేస్తావు? ఇదిగో నా మాటలు ప్రకటించు. ఏం చేస్తావు? నా మాటలు ప్రకటించు. ఎండిపోయిన ఎముకలారా, ఇదిగో యెహోవా మాట ఆలకించుడి. ఇదిగో మీలోనికి ప్రాణం వస్తుంది, మీలోనికి జీవం వస్తుంది. ఇదిగో మీలోనికి మరలా శరీరం మిమ్మల్ని కప్పుతుంది, మీలోనికి జీవవాయువు వస్తుంది. నా మాటలు ప్రకటించు అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడితే, యెహెజ్కేలు వెళ్ళి, ఆ దేవుని బిడ్డలారా, ఆ ఎండిపోయిన ఎముకలోకి వెళ్ళి, ఎముకలారా యెహోవా మాటలు ఆలకించండి, ఇదిగో మీలోనికి నా దేవుడు జీవాత్మను పంపింపజేస్తున్నాడు అని దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఎముకల్లోంచి గడ్డ 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 సౌండ్ శబ్దం వచ్చి, ఆ ఎముకల మీదకి చర్మం వచ్చి, నరములు వచ్చి, మాంసం వచ్చి, ఆఖరి ఒక ఆకారం వచ్చి, ఆ ఎముకల్లోనికి జీవాత్మను అయితే జీవవాయువు వచ్చి లెక్కింప శక్యము కానీ మా సైన్యముగా లేచి నిలిచిరి అని రాయబడింది. ఎముకలు జీవాన్ని పొందుకొని, జీవాత్మను పొందుకొని లేచి నిలబడ్డాయి సజీవులుగా. ఎలా సాధ్యమైంది? వాక్యం 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 ప్రకటించబడింది. అందుకే బైబిల్ రాయబడింది, నీ వాక్యం విన్నతోడనే వారికి వెలుగు కలిగెను. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయో అక్కడ వెలుగు కలుగుతుంది. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయో అక్కడ బ్రతుకులు మార్చబడతాయి. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయో అక్కడ ఎండిపోయిన, కుళ్ళిపోయిన, మోడివారిపోయిన జీవితాలు మరలా చిగురింప చేయగలుగుతాయి. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయో అక్కడ బాగుపరచబడగలుగుతారు. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడుతుందో అక్కడ స్వస్థత, ఆరోగ్యం కలుగుతుంది. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడుతుందో అక్కడ జీవం వస్తుంది. కాబట్టి ఈరోజు యెహోషాపాతులో ఉన్న మంచి ఆలోచన ఏంటంటే, అతను రాజైన వెంటనే నా దేశం నెమ్మదిగా, నా దేశం క్షేమంగా, నా దేశం సువిశాలంగా ఉండాలంటే ఒకటే మార్గం. నాకు తెలిసి ఈ ఆలోచన ఏ రాజుకు రాలేదు. రాజ్యాన్ని పరిపాలించిన సౌలుకు రాలేదు, ఆ తర్వాత పరిపాలించిన దావీదుకు రాలేదు, ఆ తర్వాత పరిపాలించిన సొలొమోనుకు రాలేదు, ఆ తర్వాత పరిపాలించిన రెహబాముకు రాలేదు, ఆ తర్వాత పరిపాలించిన అబీయాకు రాలేదు, ఆ తర్వాత పరిపాలించిన ఆసాకు రాలేదు. ఈ 6-7 రాజులకు రాని ఆలోచన యెహోషాపాతుకు వచ్చిన ఆలోచన ఏంటయ్యానంటే, దేశం బాగుండాలంటే యుద్ధాలు కాదు, దేశం బాగుండాలంటే ఇంకేదో చేయడం కాదు, దేశం బాగుండాలంటే ఇంకేదో రాజకీయం చేయడం కాదు, దేశం బాగుండాలంటే దేవుని వాక్యం ప్రకటించబడాలా, అప్పుడు దేశం బాగుపడుతుంది అని గ్రహించిన ఏకైక రాజు యెహోషాపాతు. అందుకే మనం చదువుకున్నాం కదా, అతను రాజు అయిన 3వ సంవత్సరానికే లేవీలను, యాజకులను సిద్ధపరిచి, ఇదిగో మీరు దేవుని వాక్యం చేతపట్టుకోండి, ధర్మశాస్త్రం చేతపుచ్చుకోండి, దేవుని వాక్యం చేతపట్టుకొని దేశమంతటి మీరు ధర్మశాస్త్రాన్ని బోధించండి. ఈ బోధ, ఈ మాటలు ఎక్కడ వినిపించబడతాయో అక్కడ బ్రతికించబడతాయి, బాగుపడతాయి, మోడు వారిపైన జీవితాలు చిగురింపజేయబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి అని చెప్పి దైవజనులను సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసే భారభరితమైన ఆత్మ కలిగిన వాడు యెహోషాపాతు. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలంటే, యెహోషాపాతు దేవుని మాటలు ప్రకటిస్తే దేశం బాగుపడుతుందని నమ్మినట్లుగా మా ఇంటిలో, మా గుడారాల్లో కూడా కనీసం నెలకు ఒక్కసారైనా, అట్లీస్ట్ నెలకు 2 సార్లైనా, నెలకు 3 సార్లైనా, వీలైతే నెలకు ఒక్కసారైనా మా ఇంటిలో దేవుని వాక్యం ప్రకటించబడాలి. మేము ప్రతిరోజు టీవీ పెట్టుకుంటామన్నా, టీవీలోంచి వాక్యాలు వస్తుంటాయి, వింటూ ఉంటాం. మరి ఆశీర్వాదం కూడా దేవుడు టీవీలో పెడతాడు, ఆ నుంచి తీసుకు టీవీలో నుంచి, అంతే కదా. ప్రతిరోజు మేము పొద్దున్నే టీవీ ఆన్ చేయగానే దేవుని వాక్యం వస్తుంది. ఆ దేవుని మాటలు, దేవుని వాక్యాలు ఎప్పుడు టీవీలో వస్తూనే ఉంటాయి. మరి ఆశీర్వాదం కూడా దేవుడు టీవీలో పెడతాడు, అక్కడికి వెళ్ళి టీవీలోంచి తీసుకోవాలి ఆశీర్వాదం. మనం ఇంకా ఏదో పెద్ద గోల్ అయిపోయింది, ఉదయం లేంగానే, తప్పని కాదు, మంచిదే, అది చెడు ద్వేషమే కాదు, మంచి ఆలోచన. ఉదయకాలం వచ్చిన వెంటనే టీవీలోనో యూట్యూబ్లోనో ఏదో మొత్తానికి దేవుని మాట రావడం మంచిది, నేను కాదను. అంతకంటే శ్రేష్టమైనది దైవజనుడి ద్వారా మన ఇంటిలో దేవుని మాటలు ప్రకటించబడాలి. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మీరందరూ యెహోషాపాతులుగా మారుదురు గాక, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క యెహోషాపాతులు అవుదురు గాక. ఏం చేయాలి? యెహోషాపాతు ఏం చేస్తాడు? నా దేశం బాగుండాలంటే లేవీల చేత, యాజకుల చేత దేవుని వాక్యం ప్రకటించబడాలి. కానీ మీరేం ఆలోచించాలి? నా కుటుంబం బాగుండాలంటే, మేము బాగుండాలంటే మా ఇంటిలో దేవుని మాటలు ప్రకటించబడాలి.
హల్లెలూయా కదా. నాకు తెలిసి ఈ గుణం, ఈ కోణం బిడ్డలారా ఏ రకంగా చూసినా మనలో కనపడదు. ఎందుకంటే నేటి దినాల్లో చాలామందికి మరి ఇట్లాంటి కుటుంబాల్లో సేవకులు పిలిపించుకొని దేవుని మాటలు అలా ప్రకటించబడాలి, అలా విత్తబడాలి, దేవుని మాటలు అలా ధ్యానించబడాలి. అలా ప్రకటిస్తే ఆ మాటలు మాకు ఆశీర్వాదం. బైబిల్ ఉంది కదా, ఆయన మాటలే మమ్మల్ని బాగు చేస్తాయని, ఆయన మాటలే మా జీవితాలు మారుస్తాయని, ఆయన మాటలు విత్తుతూ ఉన్నప్పుడు వెలుగు కలుగుతుందని, ఆయన మాటలు ప్రకటించబడుతున్నప్పుడు ఎక్కడ మాటలు ప్రకటించబడుతుందో అక్కడ జీవం వస్తున్న సంగతి నా దేవుని బిడ్డలారా మన గ్రహింపులకు రాకపోవడమే దౌర్భాగ్యమైన విషయం. కాబట్టి ఇందు మూలంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మన కుటుంబాల్లో కనీసం నెలకి ఒక్కసారైనా కుటుంబ ప్రార్థన జరుగునుగాక. కనీసం మీకు దేవుడు యెహోషాపాతులాంటి మంచి మనసునిచ్చి నెలకొక్కసారైనా మా గుడారాల్లో అడుగుపెట్టి ఇదిగో మా ఇంటిలో దేవుని వాక్యం అలా బోధించి పొండన్న, దేవుని వాక్యం మా ఇంటిలో అలా ప్రకటించండి, ఆ మాటలు మాకు ఆశీర్వాదం. ఉదయం లేస్తే సాయంకాలం దాకా ఇంటిలో ఏవేవో పనికి మాటలు, ఆ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఏమండి, ఒక ఇంటిలో 24 గంటలు ఒక రోజు మనం తీసుకుంటే ఎవరెవరి మాటలో వింటూ ఉంటాం, ఎవరెవరి గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎవరెవరి మాటలు మన ఇంటిలో ప్రకటించబడుతూ వినపడుతూ ఉంటాయి. ఎవరి మాటలు కాకుండా మన దేవుని మాటలు మన ఇంట్లో ప్రకటించబడితే వినపడితే ఇంకెంత ఆశీర్వాదం అది కదా. కాబట్టి కనీసం నెలకోసారైనా మా కుటుంబాలలో దేవుని వాక్యం ప్రకటించబడాలి అని మీరు తీర్మానం చేసుకుందరుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, కనీసం నెలకొక్కసారైనా ఇదిగో మా గుడారాలలో దేవుని మాటలు ఇదిగో ప్రకటించబడాలి అని మనం తీర్మానం చేసుకుందాము గాక. నా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు చేసిన మంచి పని అదే. సొలొమోను అనుకున్నాడు శత్రువులను చంపేస్తే దేశం నెమ్మదిగా ఉంటుంది అనుకున్నాడు సొలొమోను. బిడ్డరా, ఆసా అనుకున్నాడు శత్రువుతో సహవాసం చేస్తే దేశం నెమ్మదిగా ఉంటుందని అనుకున్నాడు ఆసా. రెహబాము అనుకున్నాడు మళ్ళీ వాడి ఫ్రెండ్స్ ఆలోచన తీసుకుంటే దేశం బాగుంటుంది అనుకున్నాడు రెహబాము. దావీదు అనుకున్నాడు యుద్ధాలు చేస్తే దేశం బాగుపడుతుంది అనుకున్నాడు దావీదు. సౌలు అనుకున్నాడు నైవేద్యాలు ఆయన మొహాన పడేస్తే దేశం బాగుంటుందిలే అని సౌలు అనుకున్నాడు. కానీ యెహోషాపాతు అనుకున్నాడు మాటలు, దేవుని మాటలు ప్రకటించబడితే నా దేశం బాగుంటుంది అనుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే అతను దేవుని వాక్యానికి ఇచ్చే విలువ, దేవుని వాక్యానికి ఇచ్చే ప్రిఫరెన్స్, దైవజనులకు ఇచ్చే విలువ, దేవుని ప్రవక్తలకు ఇచ్చే విలువ, దేవుని ప్రవక్తలకి దైవజనులకు అతను ఇస్తున్న మర్యాద, గౌరవం, విలువ, దైవజనులైనా దేవుని మాటలైనా అతనికి అమితమైన గౌరవం అతనికి. ఈరోజు దైవజనులు లెక్క చేయడమే కష్టము నా దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యం కూడానా. ఈరోజు దైవజనులు లెక్క చేయడమే చాలా కష్టతరంగా, ఇబ్బందికరంగా మార్చబడుతుంది. ఇంకా దైవజనులు పిలిపించుకొని ఇదిగో మా ఇంట్లో దేవుని వాక్యం ప్రకటించన్నా, మా ఇంట్లో దేవుని వాక్యం వినిపించండి అన్నా, మా ఇంట్లో దేవుని వాక్యం బోధించండి అయ్యా అని చెప్పేవారు అస్సలు లేరు. ఇంకా కాబట్టి వాక్యం లేదు, వెలుగు లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, స్వస్థత, విమోచన, ఆరోగ్యం లేదు. ఎందుకు లేదు? మోడు బారిపోయిన స్థితి, ఒక నిర్జీవమైన స్థితి, ఎండిపోయిన స్థితి, ఏ ఆశీర్వాదం, ఏ మేలు చూడలేని, కల్లారా ఏ మేలు చూడలేని దౌర్భాగ్య స్థితి మన కుటుంబాల్లో దరిచేరింది. కారణం ఏంటంటే వాక్యం లేదు కుటుంబాల్లో. మన ఇంటిలో వాక్యం లేదు, మన గుడారాల్లో వాక్యం లేదు. దేవుని సేవకుల చేత, దైవజనుల చేత ఇదిగో మా గుడారంలో దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని వాక్యం విత్తబడాలి. కలిసి నెలలో 4 సార్లు, వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి మా కుటుంబాల్లో దేవుని వాక్యం ప్రకటించబడితే ఆ వాక్యం మాకు మేలు అని ఆలోచించే వారు లేరు. కాబట్టి కుటుంబాలు అలాగే ఒక శాపగ్రస్తమైన చీకటిలో మారిపోయినాయి జీవితాలన్నీ. యుద్ధాలు చేస్తే కుటుంబాలు బాగుపడవు, శత్రువుతో సహవాసం చేస్తే కుటుంబాలు బాగుపడవు. మన కష్టాన్ని నమ్ముకుంటే, మన కష్టాన్ని, మన ఆరోగ్యాన్ని నమ్ముకుంటే కుటుంబాలు బాగుపడవు. మన తెలివిని ప్రదర్శిస్తే మన కుటుంబాలు బాగుపడవు. మనకున్న వాటిని ఉపయోగిస్తే కుటుంబాలు బాగుపడవు. వాక్యం విత్తితే, వాక్యం ప్రకటించబడితే అక్కడ బాగుపడతాయి కుటుంబాలు, దేశాలు, రాజ్యాలు. హల్లెలూయా. బిడ్డరా, యేసు ప్రభు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు కూడా స్వార్థకు వచ్చిన దినాలు ఏం చేశాడంటే ఇంచుమించు
కొంతమంది శిష్యుల్ని యేసు సిద్ధపరిచి ఏం చేశాడు? ఇదిగో పేతురు, యోహాను మీరో పక్క, యాకోబు, అంద్రయ్య మీరో పక్క, నతానియేలు, ఆ తోమా మీరో పక్క. మీరేం చేస్తారంటే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? దేశంలోకి వెళ్ళండి, దేశ సంచారం చేయండి. ఈ పాస్టర్లు సంచారకులే బిడ్డరా, దేశ సంచారులు పాస్టర్లు అంటారు నాకు తెలిసి. వీధులు సంచారం చేయండి, దేశాల సంచారం చేయండి, యెరూషలేము పట్టణం అంతా ప్రకటించండి. ఏమవ్వాలి? మీకు సమాధానం కలుగును గాక, మీకు ఆశీర్వాదం కలుగును గాక, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి, ఇదిగో దేవుని వాక్యానుసారంగా మీరు జీవించండి, ఇలా బ్రతకండి, అలా బ్రతకండి అని పేతురు, యాకోబు, యోహాను ఇదిగో మీరు వెళ్ళి యెరూషలేము పట్టణంలో ప్రతి కుటుంబంలో దేవుని వాక్యం ప్రకటించండి. ఆ కుటుంబము అది యోగ్యమైన కుటుంబం అయితే మీరు చెప్పిన ప్రతి మాట అక్కడ నెరవేర్చబడుతుంది, రూఢిపరచబడుతుంది. ఒకవేళ ఆ కుటుంబాలు అయోగ్యమైన కుటుంబాలు అయితే మీ ఆశీర్వాదం మీ మీదకి తిరిగి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెళ్ళండి, పట్టణంలోకి వెళ్ళి ప్రతి కుటుంబంలో దేవుని మాటలు ప్రకటించండి. ఆ కుటుంబంలోకి మీరు వెళుతూ మీకు సమాధానం కలుగును గాక అని చెప్పండి. ఇదిగో మీరు ఏ ఇంటిలో సువార్త ప్రకటిస్తారో మీరు ఆ ఇంట్లో ఉండండి. మీరు ఎన్ని రోజులు బస చేయాలనుకుంటారో, ఎంతకాలం ఆ ఇంటికి వాక్యం చెప్పాలనుకుంటారో అన్ని రోజులు మీరు అక్కడే ఉండండి. మీకోసం వస్త్రాలు తీసుకెళ్ళొద్దు, మీకోసము చాలా అంటే ఆహారం సిద్ధపరచుకోవద్దు, మీకోసం డబ్బులు సిద్ధపరచుకోవద్దు. డబ్బులు సమృద్ధి పెట్టుకొని మీరు వెళ్ళొద్దు, 2 వస్త్రాలు తీసుకొని మీరు వెళ్ళొద్దు, ఆహారాన్ని క్యారెట్ బాక్స్ కట్టుకొని మీరు వెళ్ళొద్దు, అలా చేయొద్దు. మీరు ఏ ఇంటికి వెళ్తే మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తారో అక్కడే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. తిన్న మాట తీయండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మత్తయి సువార్త 10:10. చదువు. పనివాడు, ఒక్క నిమిషం అబ్బాయి, జాన్ బాయ్, 9 నుండి. మీ సంచులలో బంగారమైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు పాత్రుడు కాడా? ఓకే. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆ ఇంట్లోనే ఉండండి. ఆ ఇంట్లో ప్రవేశించచ్చు ఏం చేయాలి? ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. మీ సంచులలో బంగారమైనా, వెండైనా, రాగైనా, జాలనైనా, అంగీలైనా, చెప్పులైనా, చేతి కర్ర అయినా సిద్ధపరచుకోవద్దు. నేను అంటాను, బంగారమైన వెండినైనా, చెప్పులనైనా, వస్త్రాలనైనా, జాలనైనా, ఆహారమైనా మీరు సిద్ధపరచుకోవద్దు. ఎందుకని? పనివాడు జీతానికి పాత్రుడు కాడా? కానీ మీరు చేసే పని ఏంటి? దేవుని వాక్యం ప్రకటించడమే మీరు చేసే పని. ఏంటి? ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంట్లో దేవుని వాక్యం ప్రకటించడమే మీరు చేసే పని. మరి ఏం చేస్తారు మీరు? ఆ సువార్త ప్రకటించడానికి ఆ ఇంటికి వెళుతూ మీరు జాలే, అంగి, వస్త్రాలు, ఆహారం తీసుకెళ్తారా? లేదు. పనివాడు జీతానికి పాత్రుడు. ఏ ఇంటిలో అయితే మీరు సువార్త ప్రకటిస్తారో ఆ ఇంటి వారే సమస్తం మీకు తీసుకోవాలి. మీరు వాక్యం చెప్తున్నారు, మీరు సువార్త ప్రకటిస్తున్నారు, పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి మీకు కావలసినవన్నీ ఆ ఇంటి వారే సిద్ధపరచాలి. హల్లెలూయా. ఈ మాటలు కొంచెం కష్టంగా ఉంటాయి మీకు, కానీ వాక్యం ఉన్న మాటలే కదా, నా మాటలు కాదు. దైవజనుడికి కుటుంబంలో ప్రార్థన పెడితే, కుటుంబంలో ప్రార్థన ఏర్పాటు చేస్తే, దైవజనుడు స్వార్థ ప్రకటిస్తే, దేవుని మాటలు ప్రకటిస్తే ఏం చేయాలి? అతనికి అంగీలు ఎవరు ఇవ్వాలి? అతని బట్టలు ఎవరు ఇవ్వాలి? మోషే బట్టలు ఎవరు ఇవ్వాలి? అతనికి వస్త్రాలు ఎవరు ఇవ్వాలంటే విశ్వాసం ఇవ్వాలి. అతనికి చెప్పులు ఎవరు ఇవ్వాలి? ఉన్నాయి లేవా? అక్కడ ఉన్నాయి లేవా? అబద్ధ బోధ చేస్తున్నాను ఏమైనా? అతనికి మీరు అంగీలు తీసుకెళ్ళాలంటే వస్త్రాలు తీసుకెళ్ళొద్దు, మరి చెప్పులు కూడా తీసుకెళ్ళొద్దు మీరు, మరి
పనివాడు జీతానికి పాత్రుడు కదా. మీరు ఆహారం తీసుకెళ్తారేమో ముందే క్యారియర్ బాక్సులు తీసుకెళ్ళొద్దు. మరి ఏం చేయాలి? పనివాడు జీతానికి పాత్రుడు. మీరు ఎక్కడ సువార్త ప్రకటిస్తారో, మీ సువార్త బోధ ఎవరైతే వింటారో, మీరు చెప్పే వాక్యాలు ఉన్నాయే ఎవరైతే ఆలకిస్తారో, చెప్పులైనా వస్త్రాలైనా ఆహారమైనా అవన్నీ వాళ్ళే మీకు తీసుకురావాలి. చచ్చిపోతారు నా దేశ జనాలు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే మాత్రం వెళ్ళరా, అయిపోయింది. ఇంకా మీరు దేవుని పని చేస్తున్నారు, మీరు నా పని చేస్తున్నారు. పనివాడు జీతానికి పాత్రుడు. కాబట్టి మీరు సువార్త ప్రకటించండి. ఎవరి మధ్య సువార్త ప్రకటిస్తారో వారే మీకు ఆహారం పెట్టాలి. ఎవరి మధ్య సువార్త ప్రకటిస్తారో వారే మీకు చెప్పులు కొనివ్వాలి. ఎవరి మధ్య మీరు సువార్త ప్రకటిస్తారో వారే మీకు వస్త్రాలు ఇవ్వాలి. కాబట్టి మీ కొరకు అవన్నీ కూడా మీరు సిద్ధపరచుకోవద్దు. మీ సంచులలో బంగారమైన, వెండైనా, రాగైనా, ప్రయాణము కొరకు జాలనైనను, 2 అంగిలనైనను, చెప్పులనైనను, చేతి కర్ర, అసలు ఒక కర్ర కూడా సిద్ధపడకపోకూడదంట. ఇవన్నీ మీరు సిద్ధపరచుకోవద్దు. ఏం చేయాలి? పనివాడు జీతానికి మీరు నా పని చేస్తున్నారు. మీరు ఎక్కడైతే దేవుని మాటలు ప్రకటిస్తారో, మీకు చెప్పులు కావాలన్నా మీ మాటలు వినేవాళ్ళు తీసివ్వాలి. మీకు ఆహారం కావాలన్నా మీ మాటలు వినేవాళ్ళు తీసివ్వాలి. మీకు వస్త్రాలు కావాలన్నా ఎవరైతే మీ మాటలు వింటారో వారే మీకు తీశారు. మీరు చేస్తారా? పని చేస్తున్నారా? మీరు ఆ పని చేస్తున్నారా? మీ జీవితాలలో మీకు దేవుని వాక్యం ప్రకటించే వాడికి ఏ రోజైనా చెప్పులు తీశారా? మీ బ్రతుకుల్లో మీకు దేవుని వాక్యం ప్రకటించే వాడికి ఏ రోజైనా వస్త్రాలు తీశారా? మీ జీవితంలో మీ దేవుని వాక్యం ప్రకటించే వాడికి, మీ మధ్య దేవుని వాక్యం ప్రకటించే వాడికి ఏ రోజైనా ఆహారం సిద్ధపరిచారా? పనివాడు జీతానికి పాత్రుడు కదా. నేను పని చేయట్లా ఇక్కడ నేను పని చేయట్లా, నాకు అప్పించబడ్డ పని నేను చేయట్లా. నేను పని చేస్తాను కాబట్టి పనికి పాత్రుడు. నేను పని చేస్తుంది కాబట్టి జీతానికి అర్హుడు నేను. ఇప్పుడు మందను పోషించి ఏం చేయాలి? మందపాలు తాగాలి, అంతే కదా. మందను పోషించేవాడు మందపాలు తాగతాడు లేడా? చెప్పాలి. ఇప్పుడు గొర్రెల మందను పోషిస్తున్నావు, గొర్రెల మందను పోషిస్తున్నావు, నువ్వేం చేయాలి? మందను పోషిస్తూ మందపాలు తాగు, తప్పేమి లేదు. నువ్వు పోషించే ప్రజల యొక్క రాబడిను తీసుకోవాలి. నీవు పోషించే ప్రజల యొక్క మేలు నువ్వు పొందాలి ఖచ్చితంగా. బైబిల్ రాయబడింది, మందను పోషించేవాడు మందపాలు తాగాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. నిజంగా యెహోషాపాతు చేసిన ఆలోచన నా దేవుని పిల్లరా, ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డ చేస్తే నిజంగా దైవజనులు ఎవరు కూడా చినిపోయిన వస్త్రాలు వేసుకోరు. దైవజనులు ఎవరు కూడా తెగిపోయిన చెప్పులు మరలా కుట్టించుకోరు. దైవజనులు ఎవరు కూడా నా దేవుని బిడ్డరా ఆహారం కోసం, పట్టుకుడి కోసం తిరగరు, వెంపర్లాడరు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. దైవజనులు దేవుని పని చేస్తున్నారు. అయితే ఎవరి మధ్య అయితే సువార్త ప్రకటిస్తున్నారో ఆ దేవుని మాటలు వినే, దేవుని మాటలు స్వీకరించే ఆ ప్రజలు దైవజనుల్ని పట్టించుకోకపోవడం ద్వారానే దైవజనులకి దుస్థితి. యెహోషాపాతు యాజకులు లేవీయులను సిద్ధపరిచాడు. లేవీయులను యాజకులను సిద్ధపరిచి ఏం చేస్తున్నాడు? ఇదిగో మీరు యూదా దేశమంతా ఈ ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని బోధించండి, ఈ మాటలు చెప్పండి. ఎక్కడ ఈ మాటలు ప్రకటించబడతాయో, ఎక్కడ ఈ మాటలు బోధించబడతాయో అక్కడ దేశం నెమ్మదిగా ఉంటుంది, అక్కడ గ్రామం నెమ్మదిగా ఉంటుంది, అక్కడ పట్టణం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి యాజకులారా, లేవీయులారా, దైవజనులారా, మీరు సువార్త చెప్పండి అని యెహోషాపాతు సిద్ధపరుస్తున్నాడు. సేమ్ యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను సిద్ధపరిచి, ఇదిగో అపోస్తలులను ఏర్పరిచి వారందరినీ, ఇదిగో మీరు వెళ్ళండి, యెరూషలేము పట్టణంలో ప్రతి కుటుంబంలో దేవుని వాక్యం చెప్పండి, యెరూషలేము ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో దేవుని సువార్త చెప్పండి. మీరు దేవుని సువార్త చెప్పేవాళ్ళు కాబట్టి ఆహారం కోసం వెంపర్లాడొద్దు, చెప్పుల కోసం వెంపర్లాడొద్దు, చెప్పులు తీసుకెళ్ళొద్దు, ఆహారం తీసుకెళ్ళొద్దు, వస్త్రాలు తీసుకెళ్ళొద్దు. మీకు వస్త్రాలు కావాలన్నా, చెప్పులు కావాలన్నా, ఆహారం కావాలన్నా మీరు పనివారు జీతానికి పాత్రలు కాబట్టి ఆ ఇంటి వారు చూసుకోవాలి. ఇంకా రాయబడింది, మీరు ఎన్ని రోజులు ఉంటారో ఆ ఇంట్లో, ఆ అన్ని రోజులు ఆ ఇంటి వారే మిమ్మల్ని పోషించాలి. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏకంగా పోషించాలని చెప్పాడు యేసు ప్రభు. మళ్ళీ కొంచెం 1% క్వాలిటీ ఇందులో మనం ఉన్నాయా? ఏ ఇంటి వారికి మీరు సువార్త చెప్తారో, ఎక్కడుందన్నమాట?
తీయండి మత్తయి సువార్త 10:10. త్వరగా 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 స్పీడ్. కాడా ఏంటంట ఆ నుంచి వెళ్ళే వరకు ఏమన్నాలంట. మరి ఆ ఇంట్లోనే ఉంటే మరి పాస్టర్ గారు తిని తిప్పులు ఎవరు పోషించాలంట. ఒక భయంకర మాట, ఆ మాట చూడండి, 14వ మాట వినాలి వినాలి. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవున్నప్పుడు మీ పాద దులిపేయండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశంలో గతి ఓర్వతగినదై ఉండని మీద నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా ఏంటంట వరలో నిశ్చయముగా కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఎవడైతే మీ మాటలు విని ఎవడైతే మీ సువార్త విని మిమ్మల్ని పట్టించుకోడో ఏం చేస్తారు మీరు వాని ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మీ పాద దులిపేసేయండి. అలాగా ఇలా దులిపేసేయండి. ఇలాగా మీ పాద అక్కడ దులిపేసి వెళ్ళండి. ఎండ్ ఆఫ్ ద డే, చివరి దినాలలో వారికంటే సొదొమ ప్రాంతమే బాగుంటుంది, కానీ వారి జీవితం బహు శాపగ్రస్తంగా మారిపోతుంది. యేసు చెప్పిన మాట ఈ మాట. ఎవరైతే మీ మాటలు విని ఎవరైతే మీ సువార్త విని ఇదిగో మిమ్మల్ని పట్టించుకోరో మీ మాట వినలేదు, మీరేం చేస్తారు? మీరు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ పాద అలా దులిపేయండి. అంతే, దులిపేయండి. దీనికి ఇంటికి మాకు ఏ సంబంధం లేదని చెప్పేసేయండి అంతే. ఆ తర్వాత ఏమవుతుందంటే మీ గతి కంటే సొదొమ వారి పరిస్థితి బాగుంటుంది ఖచ్చితంగా. ఏమవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే వారి జీవితాల కంటే ఇతరుల జీవితాలు బహు దారుణంగా ఉంటుంది. విన్నారా? ఇవి నా మాటలు కాదు, యేసుప్రభు చెప్పిన మాటలు. కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడో యేసుప్రభు కూడా అదే చేస్తున్నాడు. ఏంటయ్యా అనంటే దేవుని వాక్యం మన గుడారాలలో ప్రకటించబడాలి. దేవుని వాక్యము మన గుడారాలలో ఎప్పుడో 7 ఏళ్ళ క్రితం చెప్పా, 7-6 సంవత్సరాల క్రితం చెప్పా. నేను ఏం చెప్పానంటే నాకు పులుసన్నం అంటే ఇష్టం అని చెప్పా. నాయన ఇంకా ఏ ఇంట్లో అడుగు పెట్టి పులుసన్నమే అనవసరంగా అన్నాను రా బాబు అనుకున్నా నేను. నిజంగా ఎప్పుడో ఒక 6 ఏళ్ళ క్రితము, ఇప్పుడు 6 ఏళ్ళ క్రితం నాకు పులుసన్నం అంటే ఇష్టం. ఇప్పుడు కూడా అదే ఇష్టమేనా పెట్టారా? ఏ ఇంటికి పోయినా ఏ ఇంటి అడుగు పెట్టినా ఏం చేశారు అన్న పులుసన్నం అన్నా వరా. దేవుందయ్యా భేదించాల వాళ్ళకి అలవాటు కాల ఈ పులుసన్నం పాడుగాను. నిజంగా వాళ్ళకి తెలియదు. అక్కడ సైడు చిత్రాన్నం అంటారు, అనమాట, పులుసన్నం అనరు. ఇక్కడ పులిహోర పులుసన్నం అంటారు, అక్కడ చిత్రాన్నం అంటారు ఈ ఆహారాన్ని. అయితే దేవుని కృప బట్టి నేను అక్కడ నోరు సారలేదు. కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ మంచి ఆహారం ఖచ్చితంగా. ఆ ఇంట్లో భోజనం చేస్తే బీఫ్ అయినా ఉండాలి, చికెన్ అయినా ఉండాలి. బిడ్డలారా ఖచ్చితంగా నేను బేదంచర్లో ఏ ఇంట్లో భోజనం చేస్తే బీఫ్ అయినా ఉంటుంది, చికెన్ అయినా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ చెప్పాలి, నాకు పులుసన్నం ఇష్టం అని చెప్పింది. వాళ్ళు అదే పని చేసింది. వాళ్ళు బైబిల్ చెప్తుంది, మీరు ఏ ఇంట్లో సువార్త ప్రకటిస్తారో ఆ ఇంటి వారు మిమ్మల్ని పోషించాలి. ఎవరి మధ్య సువార్త పారో నా మాటలు కాదు, యెహోషాపాతు చేసిన మంచి ఆలోచన యేసు ప్రభు శిష్యులు చెప్పినా. కాబట్టి ఈ విషయం మన పరిగణలోకి తీసుకుందాము గాక. మన గుడారాలలో కూడా దేవుని వాక్యం నెలకొక్కసారైనా ప్రకటించబడును గాక. అట్టి మారు మనసు మీకు దయచేయును గాక. అటు మంచి మనసు మీకు దయచేయును గాక. అలాగే దైవజనులకి వస్త్రాలైనా చెప్పులైనా ఆహారమైనా సంఘమే పోషించును గాక. నెంబర్ 1. నెంబర్ 2 రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము
5వ వచనం. యెహోషాపాతు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 5వ వచనం. ఓకే. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములు ఏలువాడవు, నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదు. ఆపండి. అక్కడ నుంచి 12వ వచనం చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. తలపెగతని. అలా దేవుని వాక్యాన్ని ప్రకటించబడుతూ యూదా దేశమంతటా లేవీలను దైవజనులను సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని బోధించబడుతూ తన దేశాన్ని అలా కాపాడుకుంటూ తన దేశాన్ని ఆ విధంగా సిద్ధపరచుకుంటూ అలా యెహోషాపాతు సాగిపోతూ ఉన్నాడు. బిడ్డలారా, ఏం జరిగిందంటే ఉన్నట్టుండి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయాబు దేశస్థులు, అమ్మోను దేశస్థులు ఒక్కసారిగా యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. ఏదో దేవుని వాక్యం చెప్పుకుంటూ, దేవుని వాక్యం ప్రకటించుకుంటూ, దేవుని వాక్యాన్ని తన దేశాన్ని బోధించుకుంటూ, దేవుని మాట తన దేశాన్ని వినిపించుకుంటూ, ప్రజలందరినీ దేవుని వాక్యపు మార్గంలో, ప్రజలందరినీ దేవుని ఆజ్ఞల మార్గంలో, ప్రజలందరినీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రజలు సిద్ధపరచుకొని, వాక్యం చేత ప్రజలు సిద్ధపరిచి, వాక్యం చేత ప్రజలను కట్టి, వాక్యం చేత ప్రజలను బలపరుస్తూ, వాక్యం చేత ప్రజల్ని ఆత్మీయులుగా అభివృద్ధి పరుచుకుంటూ, వాక్యం చేత ప్రజల్ని మార్చుకుంటూ అలా తన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు యెహోషాపాతు. అయితే కొద్ది రోజులకి ఏమైందంటే మోయాబు దేశస్థులు, అమ్మోనీయులు మోయాబులు ఏం చేస్తారంటే, ఆ యెహోషాపాతు అనేవాడు తన దేశాన్ని బాగా కాపాడుకుంటున్నాడు, దేవుని వాక్యం చేత సువార్త చెప్పి తన దేశాన్ని బాగా వాడు భద్రపరుచుకుంటున్నాడు అని చెప్పి మోయాబీలు, అమ్మోనీయులు ఏం చేస్తారంటే బిడ్డారా, యెహోషాపాతు దేశం మీదకి, యూదా దేశం మీదకి దండెత్తి యుద్ధానికి వస్తారు. అప్పుడు ఆ రోజుల్లో దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు బిడ్డరా యుద్ధాలు జరిగాయి కదా. సేమ్ కొంతకాలం ఆగండి, నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి మన భూమి మీద కూడా. నెక్స్ట్ జనరేషన్లో కూడా రానున్న దినాల్లో బిడ్డరా మన ప్రపంచ యుద్ధాలు చూడబోతాం. రానున్న దినాల్లో దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, పట్టణం మీదకి పట్టణం. నెక్స్ట్ చివరి దినాల్లో మన కలర్ చూస్తాం అవన్నీ. ఇప్పుడే బిడ్డరా కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాల సపోర్ట్, కొన్ని దేశాల సపోర్ట్గా ఉంటే ఇలా అమెరికా ఒక దేశం సపోర్టు, రష్యా ఇంకో దేశం సపోర్టు, ఇండియా ఇంకో దేశం సపోర్టు. ఇప్పుడు నేటికి కూడా అనేక దేశాల యుద్ధాలు చెలరేగుతూనే ఉన్నాయి. రష్యాలో, సిరియాలో, యెరూషలేములో, ఇజ్రాయెల్ కంట్రీలో బిడ్డరా అనేక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి నేటికి కూడా. అవి రాబోయే రోజులు ఇంకో ఎక్కువైపోతాయి. అలా మోయాబీలు, అమ్మోనీయులు యెహోషాపాతు పరిపాలిస్తున్న యూదా దేశం మీద యుద్ధానికి వస్తే యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు పరాక్రమం గలవాడవు, నీవు బాహుబలము గలవాడవు, నా తండ్రి వీరందరి చేతిలోంచి మమ్మల్ని తప్పించు, ఎందుకంటే మాకు దిక్కు నీవే, మాకు దిక్కు నీవే, వేరే దిక్కు మాకు లేదు, వేరే దిక్కు కానీ వేరొక సహాయం కానీ మాకు లేదు. మాకున్న ఏకైక దిక్కు నీవే. మేము ఏమి చేయాలో మాకు తోచడం లేదు, మాకున్న శక్తి సరిపోవడం లేదు, మాకున్న బలము సరిపోవడం లేదు, ఇదిగో మాకున్న ఆ సామర్థ్యం చాలా సరిపోవడం లేదు. కాబట్టి ఏమవుతుంది, మేమేం చేయాలో మాకు తోచట్లేదు ప్రభువా. కానీ నీవు పరాక్రమం గలవాడవు, నీవు బాహుబలం గలవాడు, కాబట్టి నీవే మా దిక్కు. బిడ్డరా, యెహోషాపాతు చేస్తున్న ప్రార్థనలో మనకందరికి ఏమవుతుందంటే, యెహోషాపాతు తన దిక్కెవరయ్యానంటే దేవుడే. మా దిక్కు నీవే, వేరే దిక్కు లేదు, మా దిక్కు నీవే అని చెప్పినప్పుడు ఇంకా వేరే దిక్కులన్నీ యెహోషాపాతుకు లేవు అని అర్థం. నీవే మా దిక్కు అన్నాడంటే ఇంకా వేరే దిక్కులు ఆశ్రయించట్లేదు, వేరే దిక్కుల వైపు చూడట్లేదు,
వేరొక దిక్కును, వేరొక ఆశ్రయం ఏది కూడా యెహోషాపాతుకు లేదు. వస్తే సర్వ సైన్యము, అది పెద్దదైనా చిన్నదైనా, అది ఎంత శక్తి సామర్థ్యాలు కలదైనా, అవి ఎంత యుద్ధ ఆయుధంతో వచ్చినా, అవి ఎంత శూరత్వంతో వచ్చినా, ఇక మా దేశం చిన్నదైనా, మా రాజ్యం చిన్నదైనా, మాకున్న సామర్థ్యం కొంచెమే అయినా, మాకున్న సామర్థ్యం తక్కువే అయినా, నీవు పరాక్రమం గలవాడవు, నీవు బాహుబలం గలవాడవు, నీవే మా దిక్కు. ఈరోజు యెహోషాపాతు చేసే ప్రార్థనలో ఉండే ఆ ప్రార్థన జీవితం దేవుడు మనకు కలుగజేయునుగాక. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలో, మనకుండే భక్తిలో, మనం అనుసరించాల్సిన, పాటించాల్సిన ఉండే దైవభక్తిలో శ్రేష్టమైన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా మన దేవుడు తప్పితే వేరే దిక్కు మనకు అవసరం లేదు. ఇంకా అంతే కదా, మన దేవుడు తప్పితే వేరొక దిక్కు అవసరం లేదు. ఆయనే మనకు దిక్కు, ఇంకా వేరే దిక్కు. ఈరోజు మన దిక్కెవరు? ఈరోజు మనకున్న దిక్కెవరు? కొందరు తనకున్న సైన్యాన్ని బట్టి అతిశయపడతారు, కొందరు తనకున్న బంధువర్గాలను బట్టి అతిశయపడతారు, కొందరు తనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయపడతారు, కొంతమంది వారికి ఉన్న బలశౌర్యాన్ని బట్టి అతిశయపడతారు. బైబిల్ రాయబడింది, కొంతమంది యుద్ధాలను బట్టి, రాజులను బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడతారు. కొంతమంది వారి శౌర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయపడతారు. కొంతమంది వారికి ఉన్న డబ్బును బట్టి, రాజకీయ అండదండలను బట్టి అతిశయపడతారు. మరి కొంతమంది పేరు ప్రఖ్యాతలను బట్టి, వెనక బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయపడతారు. కానీ క్రైస్తవుడికి ఒకే ఒక బ్యాక్గ్రౌండ్, ఒకే ఒక దిక్కు, ఆ దిక్కు పై దిక్కు మాత్రమే. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆత్మీయ లోతుల్లోకి నా దేవుని బిడ్డలారా మన కుటుంబాలు, మన జీవితాలు ఆధారపడగలగాలి. ఈరోజు మన జీవితంలో ఎన్ని యుద్ధాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు లేచినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, మనం నమ్మాలి ఒకే ఒక దిక్కు, ఆశ్రయించాలి ఒకే ఒక దిక్కు. ఈ దిక్కు తప్పితే వేరే దిక్కు మనం ఆశ్రయించడానికి వీలు లేదు. ఎందుకంటే అన్ని దిక్కులు కేవలం మాయా స్వరూపాలే. ఒకే ఒక దిక్కు, పై దిక్కు మాత్రమే మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చగలిగే దిక్కు. ఈరోజు మన దిక్కు ఎవరు? మన ఆధారం ఎవరు? మన ఆశ్రయం ఎవరు? మన బలం ఎవరు? మన శక్తి ఎవరు? మన టాలెంట్ ఎవరు? మన సమస్తం ఎవరు? దేన్ని బట్టి ధైర్యం, దేన్ని బట్టి బలం, దేన్ని బట్టి? మన బలాన్ని బట్టో, మన శక్తిని బట్టో, మన కండలను బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మనకున్న సమస్తాన్ని బట్టో, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టో కాదు. కానీ కేవలం మనకున్న పరాక్రమశాలి దేవుని బట్టే నువ్వు పరాక్రమం గలవాడవు, నువ్వు బాహుబలం గలవాడవు, నీవే మా దిక్కు. వీళ్ళ నాయన ఉన్నాడే, యెహోషాపాతు నాయన. ఎవరతను? ఆస. వీళ్ళ నాయన వీళ్ళ నాయన ఆస ఏం చేస్తున్నాడు? యుద్ధం వచ్చింది, కష్టం వచ్చింది, శత్రువులు వచ్చారు, వెంటనే సిరియా దేశపు రాజును ఆశ్రయించాడు. అది అందుకే కదా పోయిన వారం దేవుడు అంటాడు, నీవు మతిలేపి ప్రవర్తించావు, ఆశ నీకు మతి లేదు, ఒరే మతిలేనోడా, యథార్థత కోల్పోయావు నీవు అని దేవుడు ఆశాను గద్దిస్తున్నాడు దైవజనుడి ద్వారా. ఎందుకని నీకు మతి లేదు అంటే, నీ మతిలో నీ దిక్కెవరు నీకు తెలీదు. నీ మతిలో నీకున్న దిక్కెవరు? ఆయనే నీ దిక్కు. నువ్వేం చేస్తున్నావు? నీవు నీ కష్ట సమయంలో నీవు పై దిక్కు వైపు ఆధారపడకుండా సిరియా దేశపు రాజును ఆశ్రయించావే, మధ్య తప్పి ప్రవర్తించావు నీవు. ఈరోజు కష్టం రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రజలు, మనుషులు, బంధువులు, బంధువర్గము, డబ్బు, లేకపోతే ఆస్తో, లేకపోతే ఉద్యోగమో, పేరు, ఏటో బ్యాక్గ్రౌండ్. మొత్తానికి కష్టం వచ్చిన వెంటనే మనుషులు గుర్తు రాకూడదు, కష్టం వచ్చిన వెంటనే డాక్టర్లు గుర్తు రాకూడదు, కష్టం వచ్చిన వెంటనే నాయకులు గుర్తు రాకూడదు, కష్టం వచ్చిన వెంటనే మనకు ఎవరు గుర్తు రాకూడదు. కష్టం వచ్చిన వెంటనే మా దిక్కు నీవే. ఇది ఆత్మీయతలో శ్రేష్టమైన గుణం. యెహోషాపాతు అదే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవే మా దిక్కు, మాకు ఇంక వేరే దిక్కు లేదు ప్రభువా. బిడ్డరా, ఇదే మాట మొర్దెకై అంటాడు. మొర్దెకై కూడా యూదులందరినీ హామాను గారు చంపాలని ప్లాన్ చేస్తే, అప్పటికే అహష్వేరోషు రాజును ఎస్తేరు పెళ్లి చేసుకుంటుంది. అసలు ఎస్తేరు
అహష్వేరోషు రాజుని పెళ్లి చేసుకోవడం గల ప్రధాన కారణము తన యూదా జాతి రక్షించుకోవడం కోసమే. దేవుడు ఎస్తేరు ఎందుకు రాణిని చేశాడు? ఒక అనాథ బాలిక, తల్లి తండ్రి లేని ఒక అనాథ బాలిక ఎస్తేరు. ఈ ఎస్తేరును దేవుడు ఎందుకు యూదా దేశంలో అహష్వేరోషుకు రాజుకు ఇచ్చి రాణిగా పెళ్లి చేశాడంటే, ఎస్తేరు ఎందుకు రాణిందంటే తన యూదా జాతిని కాపాడుకోవడం కోసమే. కాబట్టి తన పినతండ్రి అయిన తన బాబాయ్ అయిన మొర్దెకై ఎస్తేరు కాడికి వచ్చి, అమ్మా ఎస్తేరు, చూసావు కదా మన శత్రువైన హామోన్ అనే వాడు మన యూదా జాతిని అందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. కటువేం చేస్తావు? నువ్వు వెంటనే నీ భర్త అయిన రాజుతో మాట్లాడు. నా కుమారు ఎస్తేరు, నీ భర్త అయిన రాజుతో మాట్లాడి మన యూదులందరినీ కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఎస్తేరు నువ్వు కాపాడు అని ఎస్తేరు యొక్క బాబాయ్ వెళ్ళి ఎస్తేరుతో మాట్లాడితే, ఎస్తేరు అంటది, నాయనా బాబాయ్, మరి రాజు నన్ను పెళ్లి చేసుకున్నాను రానినే కానీ రాజు సెలవేయకుండా రాజు దగ్గరికి వెళ్ళటానికి నాకు వీలు లేదు. ఏంటండి? రాజు నేను పెళ్లి చేసుకున్నా, అహష్వేరోషు నాకు రాజుగా ఉన్నా, నాకు భర్తగా ఉన్నా, రాజు అయిన భర్త అయినా అతని సమ్మతి లేకుండా నేను అతని గదిలోనికి వెళ్ళకూడదు. ఇది శాసనం ఉంది. ఇది ఒకవేళ నేను కానీ అలాగా పర్మిషన్ లేకుండా రాజు అంతఃపురంలోకి వెళ్ళాను అనుకో, రాజాజ్ఞ మీరితే మరణ శాసనం ఉంది నాయన. కాబట్టి రాజు పిలిచినప్పుడు అప్పుడు వెళ్ళి మాట్లాడతలే అంటది ఎస్తేరు. అప్పుడు మొర్దెకై అంటాడు, మరి ఈలోపు హామాన్ అనేవాడు మన ప్రజలందరూ నాశనం చేస్తే, మన జాతి నాశనం చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఎస్తేరు అంటది, ఇంకా నా చేత ఏమవుతుంది నాయన. అప్పుడు అంటాడు మొర్దెకై అంటాడు, ఎస్తేరు 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 గతం మర్చిపోవద్దు. ఎస్తేరు గతం మర్చిపోవద్దు. నువ్వెవరు? ఒక అనాథవి. అనాథమైన నిన్ను దేవుడు ప్రేమించి నీ మీద దయ కలిగించి రాజు నిన్ను పెళ్లి చేసుకుని భాగ్యం ఇచ్చి నువ్వు రాణి చేసిన దేనికి? నువ్వు అంతఃపురంలో నీ జాతి మొత్తం నాశనం అయిపోతుంటే నువ్వు అంతఃపురంలో ప్రశాంతంగా ఉండడం కోసం కాదు. మరి దేనికి? నీ జాతి కొరకు నీ ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించడం కోసం. విను జాగ్రత్తగా. ఒకవేళ నీవు కానీ యూదా ప్రజల్ని కాపాడకపోతే, యూదా ప్రజలకు సహాయం చేయకపోతే, డోంట్ కేర్, నాకు అనవసరం. అయితే నీవు సహాయం చేయకపోతే యూదులకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది. ఆ దిక్కు పై దిక్కు. మొర్దెకై అంటాడు, ఎస్తేరు జాగ్రత్త, నువ్వు గతం మర్చిపోతున్నావు. నువ్వు రానివైంది ప్రజలను కాపాడడం కోసము. ఒకవేళ నీవు కానీ ప్రజలను కాపాడకపోతే, ప్రజల పక్షాన సహాయం చేయకపోతే ఇబ్బంది లేదు. అయితే ప్రజలకు వేరొక దిక్కుంది, ప్రజలకు వేరొక సహాయం ఉంది, ప్రజలకు వేరొక ఆశ్రయం ఉంది, ప్రజలకు వేరొక దిక్కుంది. ఆ దిక్కు పై దిక్కు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు మాత్రం నశిస్తావు, జాగ్రత్త అని మొర్దెకై ఎస్తేరును హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో నా దేవుని బిడ్డలారా మనుషులందరూ చేతులు ఎత్తేస్తారు. కొన్ని సందర్భాలలో నా అనుకున్న వాళ్ళందరూ విడిచిపెడతారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళందరూ మోసం చేస్తారు. కొన్ని టయాల్లో ఇదిగో మా ఎస్తేరు ఉందిలే, ఇబ్బంది లేదు అనుకున్నాడు మొర్దెకై. కానీ ఆ టైంలో ఎస్తేరు చేతులు ఎత్తేసింది, నా వల్లేం కాదంటుంది. మొర్దెకై అంటాడు, మరి ఈ అన్ని దిక్కులు మూసుకుపోయినా పై దిక్కు మాత్రం మాకు సహాయంగా ఉంది. నా దేవుని బిడ్డలారా, నరుడు ఆశ్రయించాల్సిన ఆశ్రయ స్థానం ఏంటంటే పరలోకములో ఉండే పరమందు ఆశనుడైన దేవాది దేవుని యొక్క దిక్కును ప్రతి నరుడు ఆశ్రయించుదురుగాక. ఈరోజు ఉన్న దిక్కులన్నీ, ఈరోజు ఉన్న పరిచయాలన్నీ, ఈరోజు ఉన్న స్నేహాలన్నీ, ఈరోజు ఉన్న బంధాలన్నీ, ఈరోజు ఉన్న ఆత్మీయ స్నేహాలు, పరిచయాలు, బంధాలన్నీ ఒక దినాన కనుమరుగైపోతాయి. ఇవన్నీ మాయా స్వరూపాలే. అయితే మనం నమ్మాలి, ఆధారపడాలి, ఆశ్రయించాలి. ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందులో, ప్రతి దుఃఖంలో మనకు ఉండాల్సిన దిక్కు ఒకే ఒక దిక్కు, అది పై దిక్కు మాత్రమే అని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవే మా దిక్కు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావాట? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? అయ్యా మా దిక్కు నువ్వే ప్రభువా, ఈ దిక్కు తప్పితే మాకు వేరే దిక్కు లేదు అయినా, మా దిక్కు నువ్వే ప్రభువా. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే అన్ని దిక్కులు మూతపడితే అప్పుడు ఆ దిక్కు గుర్తొస్తుంది. అన్ని ద్వారాలు మూయబడితే ఆ పరలోక ద్వారం గుర్తొస్తుంది మనకి, అంతే కదా. అన్ని ద్వారాలు మూయబడితే, లోకంలోని అన్ని ద్వారాలు మూయబడితే ఒక ద్వారం మనకు తెరుచుకుంటూ ఉంటుంది. ఆ ద్వారమే పరలోకపు ద్వారం. హాస్పిటల్లో ఉండే రోగి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న రోగి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే
డాక్టర్ వచ్చేసి మేము చేసామమ్మా, ఇంకా మా చేతులు ఏమీ లేదు, అంతా పైవాడి దయే అంటారు కదా డాక్టర్లు. మేము చేయాల్సింది మేము చేసాము, ఇంకా మా చేతులు ఏం లేదు, అంతా పైవాడి దయే అన్నప్పుడు ఆ పైదికి గుర్తు వస్తుంది. మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు పైదికి గుర్తు వస్తుంది. నా అనుకున్న వారందరూ ఒక వెన్నుపోటు పొడిస్తే అప్పుడు పైదికి గుర్తు వస్తుంది. దగ్గరున్న వాళ్ళందరూ ఉన్న పాటకు వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు పైదికి గుర్తు వస్తుంది. టోటలీ ఏ రోజుకైనా ఒకే ఒక దిక్కు శాశ్వతం, అది పై దిక్కు నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, యెహోషువలో మనం తీసుకోవాల్సిన ఒక శ్రేష్ఠ మంచి ఏంటంటే, అతను కష్ట సమయంలో నీవే మా దిక్కు ప్రభువా, వేరే దిక్కే లేదు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. నా జీవితంలో కేవలం దేవుని మీద తప్పితే, ఇదిగో నీకోసం ఇది చేస్తామంటారే, వాగ్దానం చేస్తారే, అటువంటి వాటి మీద కూడా పొర్రపాటుగా నమ్మను నేను. నాకు అలవరచబడిన దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, దేవుని వైపు తప్పితే, దేవుని మీద తప్పితే నాసికారంధ్రములో వాయువు కలిగిన ఏ నరమాతుని కూడా నమ్మకపోవటమే. ఇది ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు కలిగి జీవించాలి. మనిషికి ఉండాల్సింది నాసికారంధ్రంలో వాయువు ఊపిరి పీల్చగలిగే నరమాతృని మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. నరమాతృడు ఏ పాటి వాడు అని బైబిల్ రాయబడింది. అందుకే ఎప్పుడు కూడా నేను ప్రజల వైపు చూడడం కానీ, కానుకల వైపు చూడడం కానీ, బలం మీద చూడడం కానీ వెళ్ళారా, నాకు ఆ మనసు పోయింది. మందిరం కూలిపోయినప్పుడే నాకు జీవితం అంటే అర్థమైపోయింది. దాదాపుగా మందిరం కూలిపోయినప్పుడే ఎలా సేవ చేయాలో అర్థమైపోయింది నాకు అప్పుడే. కాబట్టి నేను నేర్చుకున్నాను, మీకు బోధిస్తున్నాను. ఒక్క దిక్కు మీదే మనం ఆధారపడాలి, వేరే దిక్కును మనం ఆశ్రయించకూడదు. చూడండి, ఇలా ఉన్నోడు ధైర్యంగా ఉంటాడు కదా. మనము మనుషుల దగ్గర రాజీ పడము బిడ్డలారా, మనం మనుషుల దగ్గర రాజీ పడం, మనం మనుషుల మీద డిపెండ్ అవ్వం. మనం వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే, వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారులే అని కళ్ళలో కూడా అనుకున్న పొరపాటున కూడా నేను ఒకటే పని, అప్పగించిన పని చూసుకుంటూ వెళ్ళిపోవటమే నా బాధ్యత. ఎప్పుడైతే ఇలా ఉంటే మనకు ధైర్యం ఉంటుంది మనకి, అంతే కదా. ఇప్పుడు నేను నీ దగ్గర రాజీ పడితే నేను బెండ్ అవ్వాలి నీ కాడ. కొంతమంది సేవకులు అంటూ ఉంటారు, అమ్మ ఇవి కాళ్ళు కాదు చేతులు, చేతులు కాదు కాళ్ళు. నేను అనుకున్న ప్రభువా, అవసరమైతే ఆటో దొలకని బతికేస్తాను, నేను అవసరమైతే ఆటో దొలకిన బతికేస్తాను, కానీ ఇవి కాళ్ళు కాదు చేతులు, చేతులు కాదు కాళ్ళు అని నేను ఆ మనస్సాక్షి లేని సేవ నేను చేయలేను ప్రభువా, అది నా వల్ల కాదు, దాని వల్ల సావడం మేలు అనిపిస్తుంది ఒకసారి నాకు. ఎందుకంటే నాకున్న మనస్సాక్షి చంపుకోలేదు. ఆత్మగౌరవం అంటారు కదా, ఆత్మగౌరవం బిడ్డరా, ఈ ఆత్మగౌరవాన్ని నేను మనస్సాక్షి నమ్ముకోలేను. మనస్సాక్షి నమ్ముకొని, ఆత్మగౌరవం నమ్ముకొని నన్ను నేను తగ్గించుకోలేను. ఎందుకు? అది నా వల్ల కానే కాదు అసలు. బిడ్డరా, అదేందో మరి ఎందుకు ఆ మైండ్ నాకు తెలియదు, కానీ నా మనస్సాక్షిని నేను చంపుకోలేను. నా మనస్సాక్షిని కానీ, నా ఆత్మగౌరవాన్ని కానీ ఇంచు కూడా తగ్గించుకోలేను నేను. నా వల్ల ఏ పని, దాని బదులు ప్రాణం తీసుకోవడం మేలు, అట్ట ఊరేసుకోవడం మేలు అంతే. అంటే ఇలాంటి వాడికి ఏముంటుందంటే దమ్ము ఉంటుంది అనమాట. ఏంటి ఆ దమ్ము? దేవుడే మన దిక్కు, అంతే కదా. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడితే మనుషులకు బెండ్ అవ్వాలి, విశ్వాసుల మీద ఆధారపడితే వాళ్ళు చెప్తే మనం వినాలి. మనిషి విధానంలో మనము మనసుకి బెండ్ అయితే మనం ఖచ్చితంగా అయ్యో మరి వాళ్ళు లేకపోతే ఎట్ట, వీళ్ళు లేకపోతే ఎట్ట, వాళ్ళు లేకపోతే మనం కడుపెట్ట, అదెట్ట ఆలోచిస్తాడు. అసలు మనుషులు లెక్క అయ్యినాడు ఎవరు ఏం భయపడతాడు ఇంకా, పొర్రపాటు కూడా. అందుకనే పిల్లరా, నా జీవితంలో నాకు నా మీద ఫీల్ అయ్యేవాళ్ళంటే నాకు అసహ్యం. నాకు కొంతమంది అలకతా ఉంటారు, కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు నా మీద. నాకు పరమ 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 కంపరం అది. నిశ్చివిజయం చెప్తూ ఉంటే అప్పుడప్పుడు, మీరేమైనా నాతో తెప్పించుకోవాలంటే ప్రేమతో చేయండి రా. వాళ్ళకి తెలుసు, నిశ్చివిజయానికి బాగా తెలుసు. మీరేమైనా చెయ్యాలనుకుంటే, మీకు ఏమైనా కావాలనుకుంటే ఏం చేయాలి? మీరు ప్రేమతోనో మంచిగానో తీసుకోవాలి. మీరు అలిగితే, ఫీల్ అయితే మా నాయన ఓదారుస్తాడు, కవర్ చేస్తాడు,
పైన అలా దాన్ని ఏమంటారు బుజ్జగిస్తాడు. బుజ్జగించే రకమే కాదు నేను. నాకు తెలిసి పిల్లల వారి బిడ్డరా 14-13 సంవత్సరాలలో నేనెప్పుడు బుజ్జగించలేదు, నేనెప్పుడు ఓదార్చలేదు, నేనెప్పుడు వారు అలిగితే అయిపోయిన సంగతి. అందుకే నిశ్చయ అంటూ ఉంటారు, రే ఎక్స్ట్రా చేయబాకు రే, నాయన చెప్పినప్పుడు చేసుకో, నాయన మూడు కానీ మారిపోయింది అనుకో అంతే సంగతి. ఇంకా మరి జానిగా మనం అలిగి ఏం చేయలేము రా ఫీల్ అయ్యి. మనం అలిగితే ఎండగడతాడు నాయన మనల్ని. వద్దు, ప్రేమతో ఏమని చెప్పించుకుందాం. నాయనకు మంచి మూడుండి చెప్పాడు అనుకో, ఓకే అని చెప్పేసాయి. అట్టగా తిట్టు అన్నావు అనుకుని అయిపోయింది. అది ఉండదు ఇది ఉండదు. ఇంకా నిశ్చయ జ్ఞానం ఎక్కువ కాస్త మా నిశ్చమ్మకి పెద్దది కదా కాస్త, అందుకని జ్ఞానం ఎక్కువ. అట్టా నాకు అలిగితే నా మీద ఫీల్ అయితే మహాచిరాకు. నాకు నా మీద అలగకూడదు. రెండవది బిడ్డలారా, నన్ను పొగడకూడదు. ఈ రెండు మహాచిరాకు నాకు. అలిగినా నేను పట్టించుకోను, పొగిడినా నేను పట్టించుకోను. అలగకూడదు, పొగడకూడదు. ఈ రెండు నా సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోండి. దైవజనుడు అన్న మీద అలగకూడదు. అలిగితే మాకే నష్టం, అన్నకేమి నష్టం లేదు. ఎందుకంటే అన్న మా వైపు మా మీద ఆధారపడేవాడు కాదు. కాబట్టి అలగకూడదు, ఫీల్ అవ్వకూడదు. ఏమంటే ప్రేమతో చేసుకోవాల్సిందే. రెండు పొగడకూడదు. పొగిడితే మహాచిరాకు, కంపరమేస్తుంది నాకు బిడ్డరా. కాబట్టి దయచేసి నా మీద ఫీల్ అవ్వద్దు ఎవరు కూడా. అలాగే పొగడొద్దు దయచేసి. ఫీల్ అవ్వకూడదు, పొగడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ కంటికి కనపడుతున్న ఏ ఒక్కరి మీద నా 1% ఆధారం కూడా నేను పెట్టుకోలేదు, పెట్టుకోలేను కూడా. ఎందుకంటే ఒకే ఒక దిక్కు, పై దిక్కు మాత్రమే. ఇంక వేరే దిక్కే నాకు లేదు, వేరే దిక్కే నాకు లేదు. అంటే నేనేం చెప్తానంటే, నేను ఉన్నట్లే మీరు ఉండాలని చెప్తున్నాను. నేను కూడా మీ జీవితాల్లో కూడా వేరొకరి ఆధారము, వేరొకరి ఆశ్రయము యేసు నామములో సిలువ వేయబడును గాక. మనకు ఉండాల్సిన దిక్కు, మనకు ఉండాల్సిన ఆధారం, మనకు ఉండాల్సిన ఆశ్రయం ఒకే ఒకటి. అది పై దిక్కు, పరలోకపు దిక్కు మాత్రమే. అట్టి విశ్వాస ఆత్మీయ గుణం నా దేవుడు మనకు కలగజేయును గాక. యెహోవా కష్ట సమయంలో మా దిక్కు నీవే. యెహోషాపాతులో మనం నేర్చుకున్న మంచి గుణం. ఇంకో మాట చూపిస్తుంది, త్వరగా ముగిచ్చేస్తాను. ఇంక మాట చెప్పి నేను టైం అయిపోయింది, ముగిచ్చేస్తాను. అది యెహోషాపాతు గ్రంథం, దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాక లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి విజయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. ఇలా ప్రార్థన చేసి, అయ్యో మాకు మా ఈ కష్ట సమయంలో, యుద్ధ సమయంలో నువ్వే మాకు దిక్కు, వేరే దిక్కు లేదు అని ప్రార్థన చేసి, ఆ నెక్స్ట్ వెంటనే యెహోషాపాతు ఏం చేశాడంటే బిడ్డలారా, గాయకులను, దాని పేరు చూడండి 21వ వచనం. మరియు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైందంటే, నీవే మా దిక్కు అని చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేసుకుని యుద్ధానికి వెళ్ళారు యెహోషాపాతు సైన్యం అంతా. అప్పుడు యెహోషాపాతు యుద్ధ సమయంలో ఏం చేస్తాడు, యుద్ధం చేయకుండా గాయకులు, సింగర్స్ను, కోర్ టీమ్ని గాయకులను సిద్ధపరిచి, గాయకులను ఏర్పరిచి, వారికి వీణలు, ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇచ్చి ఏం చేస్తున్నాడు, పాట పాడని చెప్తున్నారు. పాట పాడండి, యెహోవా కృప నిరంతరముండును, ఆయన పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరముండును అని. ఇదిగో గాయకులారా, సింగర్స్, మీరు పాటలు పాడండి. అయ్యా, యుద్ధం జరుగుతుంటే యుద్ధ సమయంలో కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సిన మనము, కత్తి పట్టుకొని యుద్ధం చేయాల్సిన మనము, శత్రువు మనకు ఎదురుగా వస్తుంటే వారి మీద ఢీకొనాల్సిన మనము, ఈ గాయకులు ఏంటి, తబలా ఏంటి, కీబోర్డ్ ఏంటి, ఈ సితారా ఏంటి, ఇవేంటి, అసలు పాట పాడమని చెప్తావు, నీకు మైండ్ ఉందా లేదా అని సైనికుల యొక్క ఆలోచన.
యెహోషాపాతు అంటాడు, అరే మీకు తెలియదురా, మీరు ఏం చేస్తారంటే యుద్ధ సమయంలో పాట పాడండి. ఏం పాట? యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ సత్యము తరతరములు ఉండును అని పాట పాడండి రా. ఆ లోపు శత్రువులు చేస్తే ఏంది పరిస్థితి? యుద్ధం చేయకుండా ముందు మీరు పాడండి ఫస్ట్ అని చెప్తారు. యెహోషాపాతు చెప్పినట్టుగా వారు గాయకులు, సింగర్స్ అందరూ వరుసగా వచ్చి, ఒకరు కీబోర్డు, ఒకరు తబలా, ఒకరు సితారా, ఒకరు వయోలిన్, ఇలా బిడ్డరా వస్తువు ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం తీసుకొని యెహోవా కృప నిరంతరం ఉండును అని పాట పాడుతూ ఉంటారు. ఏం జరిగిందంటే అలా పాట పాడుతూ ఉంటే శత్రువులకు కన్నుమబ్బు కలిగించి ఆఖరికి ఆ శత్రువులు వారి దాకా రాకుండానే నా దేవుని బిడ్డరా వారి మీద వారికే ఒకరినొకరు వారికి వారే పొడుచుకొని చచ్చిపోయేటట్టుగా నా దేవుని బిడ్డరా దేవుడు వారి కళ్ళకు మబ్బు కలిగిస్తాడు, వారి కళ్ళకి అంధత్వం కలిగిస్తాడు. అప్పుడు యూదా ప్రజల మీదకి, యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చిన ఈ అమ్మోనీయులు, మోయాబులు ఏం చేస్తారంటే వారు పాట పాడుతూ ఉంటుండగా వారి కళ్ళకు అంధత్వం వచ్చి మోయాబీలు, అమ్మోనీయులు వారే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతారు. వీళ్ళు శుద్ధంగా ఒక గంట సేపు దేవుని బాగా ఆరాధించి స్తోత్రం చేసి పాటలు పాడి యెహోవా నీ కృప నిత్యం ఉండును, నిరంతరం ఉండును అని పాట పాడుతూ అలా యుద్ధ రంగంలోకి వస్తే ఇటు పక్క మోయాబీలు, ఇటు పక్క అమ్మోనీయులు చచ్చిపోయాడు. శవాలు ఏంటారు అందరూ. ఇదేంటిది? మనం ఇంకా యుద్ధం చేయలేదే, మనం ఇంకా పోరాటం చేయలేదే, మళ్ళీ చంపాలని శత్రువులు శవాలే పడిపోయారు. ఏంటి ఇదంతా? ఏమైంది అని అంటే వీరు పాట పాడుతూ ఉన్నప్పుడు వారి కళ్ళకు అంధత్వం కలిగించి వారిని వారే పొడుచుకొని చెప్పేటట్టుగా దేవుడు వారిని ప్రేరేపించాడు. అయిపోయింది ఇంకా. నా దేవుని బిడ్డలారా, స్తుతి మనకు విజయం ఇస్తుంది, స్తుతి మన స్థితి మారుస్తుంది, స్తుతి దేవుని శక్తిని తీసుకొస్తుంది, స్తుతి శత్రువుల మీద విజయం ఇస్తుంది, స్తుతి మన జీవితాల్లో మనకు అద్భుతము జరిగిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఆ లోయకి ఒక పేరు పెట్టారు వారు, బెరాకా లోయ. బెరాకా అంటే స్తుతి లోయ. ఎప్పుడైతే వీరు స్తుతించుటకు, పాటలు పాడుటకు, ఆరాధించుటకు కీబోర్డ్ ఒకడు, తబలా ఒకడు, సితార ఒకడు, వైలిన్ ఒకడు, ఇలా అన్ని ముందు పెట్టుకొని పాటలు పాడారు. అక్కడ శత్రులందరూ ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. అంతే. కారణం ఏంటంటే స్థితిలో ఉన్న శక్తి అది. దేవుని పాట పాడటంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని నామాన్ని కనపరచడంలో, దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న శక్తి అదే బిడ్డలారా. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన చేస్తే పరలోకం నుంచి జవాబు వస్తుందంట, పాట పాడితే దేవుడే దిగొస్తాడంట. ఒక భక్తుడు చెప్పాడు ఈ మాట, ప్రార్థన చేసి ఏమొస్తుంది? పరలోకంలోంచి జవాబు వస్తుంది. అదే పాట పాడితే పరలోకం జవాబు కాదు, పరలోకం దేవుడే దిగి వస్తాడంట. మీరు గమనించండి, ఎక్కడైనా కానీ వీళ్ళ అపోస్తలులు కూడుకొని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది. సొలొమోను దేవాలయాన్ని కట్టి ఆరాధిస్తున్న పాటలు పాడుతున్నప్పుడు షెకినా మహిమ వారి మీద దిగి వచ్చింది కదా. ఇక్కడ బెరాకా లోయలో ఇశ్రాయేలు యూదులందరూ కలిసి పాట పాడుతున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అద్భుతం జరిగించి ఒకరికి వారే శత్రులు పొడుచుకొని చచ్చిపోయేటట్టు చేశాడు. మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ విడుదల ఉంటుంది, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ అద్భుతాలు ఉంటాయి, ఎక్కడ పాటలు పాడితే అక్కడ దయ్యాలు గడగడ వణుకుతాయి, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ శత్రువులకు విజయం ఉండదు, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ శక్తి ఉంటుంది బిడ్డలారా. కాబట్టి మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని పొగడాలి, గణపరచాలి. దేవుని ఎంత గణపరుస్తామో, దేవుని ఎంత పొగుడుతామో, దేవుని ఎంతగా కీర్తిస్తామో అంతగా పరలోకపు శక్తి మన మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతులో ఉండే శ్రేష్టమైన గుణం ఇది. వీళ్ళు అంటున్నారు, అయ్యా యుద్ధంకి వెళ్ళడానికి, యుద్ధం చేసి మనము కత్తి పడాల్సిన మనము ఈ కీబోర్డ్ ఏంటి, ఈ తబలా ఏంటి, ఈ డోలక్ ఏంటి, ముందు మీరు పాడండి ఫస్ట్. వీళ్ళు అనుకుంటారు రాజుకి పిచ్చి పట్టింది అనుకుంటారు వీళ్ళు. సైనికులు రాజుకి పిచ్చి పట్టింది కావాలా, యుద్ధం చేసే టైంలో పాట పాడమంటాడేంటి, మా రాజుకి పిచ్చి పట్టింది కావాలా, మైండ్ పనిచేయట్లేదు కావాలా, ఇదిగో శత్రువులు మా మీద దండెత్తి వస్తుంటే ఎక్కడ శత్రువులు వచ్చి మమ్మల్ని చంపేస్తారనే భయం లేకుండా కీబోర్డ్ చేతికిచ్చి పాట ఒక పాట వేసుకో అంటున్నాడు మా రాజు. వీడికి మైండ్ పనిచేయటం అనుకుంటున్నారు.
కానీ పాట పాడితే విజయం సంగతి రాజుకు ఒక్కడికి తెలుసు. కాబట్టి ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. నేను దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి కీర్తించడము, దేవుణ్ణి ప్రకటించడము బిడ్డరా, ఇట్ ఈస్ క్రేజీ. ఇదొక పిచ్చి వలే మారాలి. మీరు ఎక్కడేం చేసుకోండి, ఎక్కడ ఆరాధన ఉంటే అక్కడ శక్తి ఉంటుంది బిడ్డలారా. సౌలుకు దురాత్మ పట్టింది, దావీదు వేసాడు, ఒక పాట వేసుకున్నాడు, అంతే. ఒక పాట వేసుకున్నాడు, దయ్యం పోయింది. అపోస్తలులు ఆరాధించారు, శక్తి దిగి వచ్చింది. సొలొమోను ఆరాధించాడు, శక్తి దిగి వచ్చింది. ఇక్కడ యెహోషాపాతు ఆరాధిస్తున్నాడు, శత్రుల మీద విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం ఎక్కువగా మన దేవుణ్ణి ఆరాధించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. నా జీవిత కాలంలో వేరే మినిస్ట్రీ పాట పాడకుండా సత్యంత వరకు ఈ పాటలు సర్వలోకానికి సువార్త, సర్వలోకానికి దీవెనకరంగా, పాల్గొనే ప్రజలందరికీ దీవెనకరంగా మారాలన్న బలమైన కాంక్ష. అందుకే ఇది పిచ్చి, లేకపోతే మనకి ఎందుకు చెప్పండి. అందరి వల్ల మనం కూడా ఆ పాటలు ఈ పాటలు, ఆ కూర ఈ కూర అన్నట్లుగా విన్నారా. ఆ పాటలు ఈ పాటలు మిళితమైపోయి ఆ పాట అన్ని పాటలు కలిపి పాడేయచ్చు. అన్ని దేవుని పాటలే, అన్ని యేసయ్య పాటలే కదా. ఏ పాట అయినా దేవుని పాటే. హోసన్న వాళ్ళదైనా దేవుని పాటలే, దీవెన ఏదైనా దేవుని పాటలే, అన్ని దేవుని పాటలు అన్ని పాడుకోవచ్చు. కానీ ప్రత్యేకత ఏది? మన ద్వారా వచ్చే ప్రత్యేకత ఏది? మన అనుభవంలోంచి, మన సొంత అనుభవంలోంచి, మన ఓన్ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిన అనుభవాలు కనీసం కొంతమంది నైనా బలపరచవా. కాబట్టి అనేక సంఘాల్లో మన క్యాసెట్లు పాడాలి యేసు నామములో, అనేక మినిస్ట్రీలో మన క్యాసెట్లు పాడాలి యేసు నామములో. దానికోసం వెళ్ళారా, ఆ కీబోర్డు కాస్ట్ 25,000. దాన్ని కొనడానికి నేను పడ్డ బాధ ఇలా జుట్టు పీకున్నా ఇలాగ. ఆ కీబోర్డు కాస్ట్ 25,000, దాన్ని కొనడానికి నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. ఆఖరికి ఇది కళ్ళెదురికి వస్తే ఇదంటే ఎంత పిచ్చో, ఈ కీబోర్డ్ అంటే ఎంత పిచ్చి అన్నంత పిచ్చి నాకు. ఎందుకంటే దీంట్లో నుంచే అనేక రాగాలు రావాలి, దీంట్లోంచి అనేక టోన్స్ రావాలి, దీంట్లోంచి అనేక మనకు సౌండ్స్ రావాలి. ఎందుకంటే అంతగా ఆరాధన చేస్తే, అంత కీర్తిస్తే, అంతగా మహిమపరిస్తే దేవుని శక్తి విడుదలవుతుంది. నా దేవుని పిల్లరా, మనకిచ్చిన పరిచర్యలో దయ్యాలు పట్టుకున్న వారు, చేతపాలు, మంత్రాలు ఎంతమంది మందికి వచ్చినా దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు వాళ్ళకి. కౌరులో సహోదరు ఉంటుంది పిల్లరా, నేనే బాప్తిసం ఇచ్చి పేరు పెట్టాను, శారమ్మ అని ఆమె పేరు కూడా. నా దేవుని పిల్లరా, మామూలు దురాత్మ కాదు, అది మహా గొప్ప శక్తి. అది కొన్ని ఏళ్ళు పట్టింది, ఈరోజు అద్భుతమైన విడుదల ఇచ్చాడు ఆ బిడ్డకి. పిల్లరా, మహిమకరంగా దేవుని ఆరాధిస్తుంది. ఈ పరిచర్లో దురాత్మల మీద, చేతపిల్ల మీద, మంత్రశక్తుల మీద విజయం ఎట్టొచ్చింది? పవర్, ప్రైసింగ్, స్తుతి 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 స్తుతి, ఆరాధన ఆరాధన. అందుకే చెప్తున్నా, కుటుంబాల్లో పాటలు పాడండి దయ్యాలు పోతాయి, పాటలు పాడండి అప్పులు పోతాయి, పాటలు పాడండి దయ్యాలు పోతాయి, పాటలు పాడండి చీకటి పోతుంది, పాటలు పాడండి విడుదల వస్తుంది, పాటలు పాడండి పరలోకము శక్తిగా వస్తుంది కుటుంబాల్లోకి. అలా మనం దేవుని ఆరాధించాలి. ఈ సైనికులు అనుకున్నారు, ఈడేదో మన రాజుకు మైండ్ పనిచేయట్లేదు కావాలా, యుద్ధం జరుగుతుంటే యుద్ధం చేసే ముందు శత్రువులు ఎక్కడి మీద పడతారు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అరే మీరు పాట వేసుకుంటారు అంటున్నాడు. ఈ టైంలో ఏంటి రాజా, ఈ టైంలో ముందు మీరు కానియండి రా. వారికి తెలిసింది ఏంటంటే స్తుతిస్తే శక్తి దిగో సంగతి వాళ్ళకి తెలీదు, రాజు తెలుసు. యెహోషాపాతు దైవజనులను దేశంలో సువార్త ప్రకటించడానికి సిద్ధపరిచిన వాడు. యెహోషాపాతు, నీవే మా దిక్కు, మాకు వేరే దిక్కు లేదని ప్రార్థన చేసిన వాడు యెహోషాపాతు. ఆరాధన వీరుడు, స్థితిలో ఉన్న శక్తి తీసుకున్నవాడు యెహోషాపాతు. హల్లెలూయా హల్లెలూయా. ఇంతటి మంచి గుణము కలిగిన ఆత్మీయుడు యెహోషాపాతు. ఎంత మంచోడైనా, ఆవగింజైనా, ఎంత మంచోళ్ళనైనా, ఆవగింజైనా, రవ్వంతైనా, ఇంత మంచోడు ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ దేశంలో ఒక మనిషి ఉంది. ఆ మనిషి పేరు యెజబేలు. ఆ మనిషి భర్త పేరు అహాబు. ఇజ్రాయెల్ దేశంలో అహాబు, యెజబేలు అనే ఒక దుర్మార్గమైన ఇజ్రాయెల్ రాజులు. అంటే ఇలాంటి దుర్మార్గులతో యెహోషాపాతు సహవాసం చేసి యెహోషాపాతు కుమారుడికి అహాబు, యెజబేలు కుమార్తె అయిన అతల్యానిచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతటి గొప్ప యెహోషాపాతు రాజు ఏం చేస్తాడంటే, తన కుమారునికి అన్య దేశపు సంబంధించిన అహాబు, దేవుని దృష్టికి దుర్మార్గులుగా బ్రతుకుతున్న
ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు యెజెబెలు యొక్క కుమార్తెను యెహోషాపాతు తన కుమారునికి కోడలుగా భార్యగా తెచ్చుకుంటాడు. అయిపోయింది. ఈ మనిషి ఏమంట యెజెబెలు కూతురు అహాబు కూతురు యెహోషాపాతు ఇంట్లోనికి అడుగు పెట్టిందో, మరలా చెప్తున్నా, ఈ మనిషి అతల్యా అహాబు యెజెబెలు కూతురు యెహోషాపాతు ఇంట్లో తన కుమారుడికి ఏ విధంగా భార్యగా తన కుటుంబంలో అడుగు పెట్టిందో అంటే కొంతమంది పాదాలు అవి ఎందుకు కనిపెట్టారా, అడుగు పెడితే నాశనమే. ఇంకా నిజమే కదా. కొన్ని కుటుంబాల్లో కొంతమంది బిడ్డలారా, కోడళ్ళనే కాదు, అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా కొన్ని కుటుంబాల్లో కొన్ని పాదాలు ఐరన్ లెగ్గులే. వాళ్ళు అడుగు పెడితే ఆ కుటుంబం నాశనమే. ఇంకా వాళ్ళ పాదం పడితే అంతవరకు విస్తారమైన ఆశీర్వాదం. ఏమంటే కొంత అంటూ ఉంటారు, బాగుండే వాళ్ళం ఈ మనిషి అడుగు పెట్టింది మా కొంప నాశనం అయిపోయింది అంటూ ఉంటారు. ఇట్స్ ట్రూ, రియల్. అది బైబిల్లో ఉంది. యెహోషాపాతు గొప్ప మంచి ఆత్మీయుడు కదా. ఇలాంటోడు యెజెబెలు అహాబుల కుమార్తెను బిడ్డలారా అతల్యాని తీసుకు పెళ్లి చేసుకు తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. అతల్యా ఏమంటే తన ఇంట్లోకి వచ్చిందో ఇల్లంతా శాపం అయిపోయింది. ఈ పనికి మంది వస్తా యెహోషాపాతు ఇంటిలోనికే విగ్రహారాధన తీసుకొని వచ్చిందంటే, ఏమంటే దేశంలోకి విగ్రహాన్ని తీసుకొని వస్తే రాజు కాపాడతాడు. రాజు ఇంటిలోనికే విగ్రహాన్ని తీసుకొని వస్తే ఇంకేంటి, రాజు ఇంటిలోనికే వచ్చిన విగ్రహాలను దేశంలో రాకుండా ఉంటుందా? అతల్యాను యెహోషాపాతు కోడలిగా తన కుమారుడికి పెళ్లి చేసుకుంటాడు. అతల్య వచ్చి ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ ఇల్లు శాపగ్రస్తంగా మారుతుంది, నాశనం అయిపోతుంది ఇల్లు. అంతే. ఆ మనిషి వస్తా దయ్యాలు వెంట తెచ్చుకుంటుంది. ఆ కుటుంబంలో ఏమంట అడుగు పెట్టిందో పాదం అయిపోయిందో అంత భక్తిగా జీవించిన యెహోషాపాతు కుటుంబమే ఆఖరికి సర్వనాశనం అయిపోయింది. ఈ అతల్య దయ్యాల వెంట తెచ్చుకుంటుంది, శక్తులు వెంట తెచ్చుకుంటుంది, అడుగు పంపుతుంది. ఆఖరికి వస్తుంది. రేపు వారమో ఆ పై వారం ఎల్లుండి వారమో బిడ్డలారా అతల్య గురించి కూడా చెప్తాను నేను. ఈ అతల్య ఏం చేస్తుందంటే తన కుటుంబం మొదలుకొని తన దేశమంతాకి దయ్యాలను విస్తరింపజేస్తుంది. టోటల్గా యూదా దేశము ఒక దుర్మార్గమైన దేశంగా మారిపోవడానికి కారణము యెహోషాపాతు కోడలైన అతల్యానే. చూడండి, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినాడు కదా. శత్రువులు వస్తే మహా గొప్పగా స్తుతించి ఆరాధన చేసినాడు కదా. నా దేశం బాగుపడాలని ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేశమంతా బోధించినోడు కదా. ఇలాంటోడు ఏం పోయే కాలం వచ్చిందిరా నాయన నీకు, ఆ కుటుంబంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నావు నీవు. ఇంత మంచి యెహోషాపాతు ఆహాబు, ఇజ్రాయెల్ రాజు ఆహాబుతో 1000 మంది. ఆహాబు యెజెబెలు అంటే దుర్మార్గమైన మనుషులు. వాళ్ళు దేవునికి కోపాన్ని పుట్టించే దుర్మార్గమైన జాతి. ఆ జాతి ఆ ఇంటితో సహవాసం చేసుకుని ఆ ఇంటి పిల్లను కోడలు తెచ్చుకుంటాడు. ఆ పిల్ల చిన్నదా, ఆ పిల్ల ఏకంగా దయ్యాలను తీసుకొచ్చి కుటుంబంలో పుష్పెడ్డ చేస్తుంది. అంతే. అంతవరకు ఉన్న యెహోషాపాతు కుటుంబం తన కోడలతో అంతమైపోతుంది. పెట్టారా ఆఖరికి యెహోషాపాతు కుమారుడు యెహోరాము, రేపు వారం చెప్తా యెహోరాము గురించి, చెప్తా. యెహోషాపాతు కుమారుడు యెహోరామును కూడా ఈ అతల్య ఏం చేస్తుందంటే విగ్రహాల దిక్కుడికి మార్చేస్తే ఆఖరి దేవుని శాపం వాడి మీదకి వచ్చి చచ్చిపోతే ఆఖరికి అతల్య అనే రాజ్యాన్ని స్వీకరించే ఒక దేశంలో రాణిగా మారుతుంది. ఆ మనిషి దేశమంతా పాడు చేస్తుంది. ఒక్క పొరపాటు దేశాన్ని పాడు చేసింది. పెట్టారు కాబట్టి పెళ్లి విషయంలో, అన్యుల విషయంలో, ముఖ్యంగా అన్య స్త్రీలను పెళ్లి చేసుకునే విషయంలో జాగ్రత్త ఉండకపోతే ఆ మనిషి వస్తా శక్తులన్నీ తీసుకొస్తుంది కొంపలకి. అంత అడుగు పెట్టిందా యేసు రక్తమే జయమైంది, అయిపోయింది. ఇంత గొప్ప యెహోషాపాతు జీవితం ఆఖరికి నా దేవుని బిడ్డలారా తన కుటుంబంలోనికే శక్తి తీసుకొచ్చి కోడల ద్వారా కుటుంబం నాశనం అయిపోయింది. దేవుడు మనం జాగ్రత్త పడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యెహోషాపాతులో ఉన్న మంచి అతను బోధకులను సిద్ధపరిచాడు. రెండవదిగా నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. మూడవదిగా స్తుతించి ఆరాధన వీరుడు. ఇంత గొప్పవాడు ఆహాబు యెజెబెలుతో సహవాసం చేసి వారి కుమార్తెను కోడలుగా తెచ్చుకున్నాడు.
కుటుంబం నాశనం అయిపోయింది.